మీ ఎమ్మటి రావడానికి సిద్ధంగా ఉన్నాం. విధానపరంగా ఈ పద్ధతిలో ముందుకు పోవడానికి కలిసి వచ్చే శక్తులన్నీ తీసుకొని పోతాం. ఏ ప్లాట్ఫామ్ అయినా తయారు చేద్దాం, ఏ ఏజెండా తయారు చేద్దాం. ఎజెండా ఏదైనా ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు, అభివృద్ధి ఏజెండా, బాగు చేయడం ఏజెండా. అవసరమైతే కొత్తగూడెం 5 సంవత్సరాల చరిత్ర దాటిపోదాం, నియోజకవర్గం దాటిపోదాం, ఏం జరిగిందో చూద్దాం, ప్రజల ముందు వెళ్దాం చలం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. కనుక సహకరించే శక్తులందరూ కూడా నేను ఎందుకు పట్టుకొచ్చానని చెప్పి బలం చేస్తూ ఒక్కొక్కగా మీ అభిప్రాయాన్ని 2 నిమిషాలు చెప్తే ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో నియోజకవర్గ వ్యాప్తంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి గత కొంతకాలంగా పోరాటం మా శక్తి బయలు చేయడం జరుగుతూనే ఉంది. అందులో క్రమంలోనే ఇటీవల గతంలో 51 లక్షలకు ఆడుకోవడం జరిగింది. కానీ గత ప్రపంచానికి తెలియకుండా ఉండడం వల్ల అది కేవలం వాళ్ళే అనుకొని ఒక సిండికేట్గా ఏర్పడి కేవలం 8 లక్షల చిల్లరకి పాడుకొని కొత్తగూడెం మున్సిపాలిటీకి సుమారు 43 లక్షల రూపాయలు నష్టం జరిగే విధంగా వ్యవహరించింది. అదేవిధంగా రోజువారీ మార్కెట్ దాకా కూడా రామవరం దాకా కూడా వసూలు చేసి రోజు వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి దాన్ని కూడా గతంలో సుమారు 34 లక్షలు పోతే ఈసారి కేవలం 16 లక్షల రూపాయలకే పాడుకున్నాం. మేము ఏమంటున్నామంటే ఏదైతే ఈ దినసరి మార్కెట్ వాడుకున్న కాంట్రాక్టర్ ఉన్నాడో ఈ యొక్క సంతను కూడా అతనే వాడుకున్నాడు. అందులో 2వ స్థానం వచ్చిన వ్యక్తి ఇందులో కూడా 2వ స్థానం అంటే వీళ్ళే మాట్లాడుకొని కొంతమందికి ప్రతి ఆదివారం ఇంత ఇచ్చేటట్టు, ఇంకా కొంతమందికి ఇంకొక డబ్బులు ఇచ్చేటట్టు మాట్లాడుకొని చేయటం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఉన్న అందరం కూడా దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఈ టెండర్ ప్రక్రియ ఉందో దీన్ని రద్దు చేసే వరకు కూడా దశల వారీగా పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ యొక్క విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మొన్న కూడా గ్రీవెన్స్లో కూడా మళ్ళీ కూడా ఉన్నటువంటి ఇదొకటే కాదు, గతంలో ఈ డస్ట్ బిన్నులు తడి చెత్త పొడి చెత్త అని చెప్పి ఆ డబ్బాలు పెడితే వంశీకృష్ణ కమిషనర్ లక్షల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఏదైతే సిపిఐ పార్టీ వాళ్ళు అప్పుడు గొడవ చేసిందో ఇప్పుడు మళ్ళీ అదే డస్ట్ బిన్ను డబ్బాలు 2కి అదనంగా ఇంకోటి పెట్టింది. కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇది ఒకటే కాదు, కనీసం చెత్త ట్రాక్టర్లు ఏదైతే చెత్త ఎత్తుకుపోయే ట్రాక్టర్లు ఉంటే అవి పాడైతే ఎప్పుడో 6 నెలల కిందటనే వాటికి మరమ్మతుల కోసం మరమ్మతులు చేయాలని చెప్పి తీర్మానం చేసిన నిధులు లేవు. వాటిల్లో ఏమన్నా ఇబ్బందులు అయితే ఆ ట్రాక్టర్లు కూడా పోతే మళ్ళీ అవి రావడానికి సమయం పడుతుంది. 4-5 రోజులైనా 6 రోజులైనా కూడా చెత్త ట్రాక్టర్లు వచ్చే పరిస్థితి లేదు. సుమారు ₹1 కోటి రూపాయలు పెట్టి చెత్త సేకరణ కోసం అని చెప్పి దానికి కూడా 2 ప్రజాప్రతినిధులు బినామీలుగా ఉండి ఆ యొక్క ₹1 కోటి పెట్టి లారీ తీసుకొచ్చడం జరిగింది. అది పోయి షెడ్యూల్ పోయి ఇప్పటిదాకా నెలలు గడుస్తున్న రోడ్డు మీద కనబడతలేదు, తన హాస్పిటల్ ఎవరు తెలియదు. ఇటువంటి పరిస్థితులు ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. కాబట్టి ఉమ్మడిగా అందరం పార్టీలకు అతీతంగా అందరం కలిసి కూలంకుషంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయి ఈ సంత టెండర్లు రద్దు చేసే విషయం అయితే కొత్తగూడెం మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఏ విధంగా మనం ముందుకు పోతే బాగుంటుందని చెప్పి మీ అందరూ కూడా సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెట్టాడు. వారాంతపు సంతలో అవినీతి, తర్వాత డైలీ వేజ్ సంతలో అవినీతి, తర్వాత చికెన్ మటన్ వ్యర్థాల అవినీతి, అవి కూడా అవినీతి చేస్తూ ఉన్నారు. చలివేంద్రాలు కావాలి, చలివేంద్రాలు పెట్టించండి అంటే 4 చలివేంద్రాలు పెట్టి ఒక్కరోజే 2 రోజులు నీళ్లు నడిపించి దాంట్లో అవినీతి. తర్వాత కబేలాల టెండర్ గత 20 ఏళ్ళ నుండి గదే డబ్బులు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పెరగదు, కానీ వసూలు చేసే దగ్గర మాత్రం వసూళ్లు పెరుగుతూ ఉంటాయి. తర్వాత వివిధ యంత్రాలు కొన్నారు. ఈ 5 ఏళ్లలో అనేక రకాల యంత్రాలు కొన్నారు. యంత్రాల ఏదైతే ఎస్టిమేషన్ కాపీలు ఉన్నాయో అందులో అవినీతి. ఇదంతా ఏకగ్రీవంగా, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అందరు కలిసిపోయి అవినీతికి పాల్పడతా ఉన్నారు అనేది సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా మేము తెలియజేస్తాము. ఇదంతా ఏంటని మేము గతంలో అనేక సార్లు అడగడం జరిగింది. అడిగితే అందరం ఏకగ్రీవ తీర్మానం చేశాము, ఏకగ్రీవంగా ఒప్పుకున్నామని చెప్తా ఉన్నారు. అంటే ఏకగ్రీవంగా ఏది కొత్తగూడెం దోచేసుకోవడానికి పెడతా ఉన్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రెండోది ఏంటంటే
ఈ ఈ గతంలో జరిగిన అంశాలన్నింటినీ ఇప్పుడు ఎవరైతే కొత్తగూడెంకు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఉన్నాడో గత 5 ఏళ్ల సమీక్షగా ఉన్నామనుకుంటే కరపత్రాల ద్వారా ఏ టెండర్కు ఎంత పెట్టారు, గత సంవత్సరం ఏంది, ఈ సంవత్సరం ఏంది, రేపు ఏం జరగబోతా ఉంది అంటే దినదిన అభివృద్ధి జరిగింది తప్ప దినదిన తగ్గిపోతుంది. అంటే బహిరంగంగా ప్రజలను టెండర్లకు పిలవండి, అప్పుడు సామాన్య నిరుద్యోగి వచ్చి ఆ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తాడు. మరి సామాన్య నిరుద్యోగి ఈ టెండర్లలో మీరు 2 లక్షలకు ఇస్తే ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు? మరి ఏదైతే ఈ మున్సిపాలిటీ పాలక వర్గంలో నలుగురే వస్తున్నారంటే టెండర్ వేసినట్లు ఎవరికి తెలియదు. తెలిసినప్పుడు కదా ఒక ఏదైతే నిరుద్యోగి ఉన్నాడో వాడు ముందుకు వచ్చి టెండర్ వేసుకుంటాడు, లేకపోతే నేను నడిపిస్తాను. ఇదంతా కాదు, పాలక వర్గం చేత కాకపోతే చెప్పమనండి. దాన్ని అనేక రకాల టెండర్లు పెంచలేకపోతే ఆ టెండర్లు మేము చేయలేమని చెప్తే అధికారులకు అప్పగించి నిరుద్యోగ యువకులకు రోజువారీ వసూలు ఏముంటుందో గవర్నమెంట్ లెక్క ప్రకారం వసూలు చేసేందుకు పంపిద్దాము. అప్పుడు 10 మంది నిరుద్యోగులు కొత్తగూడెంలో బతుకుతారు. కానీ వీళ్ళు టెండర్లు పెంచరు, వీళ్ళు వేసే ఏ టెండర్లలో డబ్బులు పెరగవు. కానీ వసూలు చేసే దగ్గర పేదవాడి దగ్గర ముక్కు పిండి వసూలు చేయడానికి వీళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో మేమేం మూత్రశాలలు ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. మూత్రశాలలు ఇప్పటిదాకా 2-3 మూత్రశాలలు ఓపెన్ చేయలేదు, ఒక 4 మూత్రశాలలు ఓపెన్ చేశారు. అవి కూడా ఏ ప్రాతిపదికన ఓపెన్ చేశారు, ఏం జరిగింది అని చెప్పాలి. మూత్రశాలలు ఓపెన్ చేయాలంటే కొత్తగూడెంలో ఎన్ని మూత్రశాలలు ఉన్నాయి అన్నిటికి కలిపి టెండర్ వేయాలి. టెండర్ వేయకుండా ఎందుకు గొప్ప చెప్పారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంటే కేవలం మన కంటికి కనిపించిన ఈ 4 అంశాలే అడుగుతున్నారా అని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు. మరి అనేక పనులు రోడ్లు వేసే దగ్గర అవినీతి, ఈ 10 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అవినీతిని ఖచ్చితంగా వీళ్ళు చాలా మంది ఏమంటున్నారు, కలెక్టర్ మాకు అవకాశం ఇచ్చాడు, కలెక్టర్ ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి టెండర్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. ప్రజలకు తెలియజేయకుండా టెండర్దారులు ఆన్లైన్లో టెండర్లు తీసుకోకుండా, లేకపోతే మాన్యువల్, ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ పెరిగింది, మాన్యువల్ ఎందుకు వస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మాన్యువల్తో పాటు ఆన్లైన్ టెండర్లు అడగండి. జిల్లాలో ఎవరైనా రూపాయి ఎక్కువ ఇస్తారంటే వాళ్ళకు చెప్పడానికి సిద్ధం అవ్వండి. ఎందుకంటే మా స్వార్థం ఇది అభివృద్ధి చెందడమే. టెండర్ ఎవరు రూపాయి ఎక్కువ ఇస్తే ఆ టెండర్ని తీసుకోవడానికి ఎందుకు ముందుకు పడట్లేదు? కలెక్టర్ ఎందుకు వీళ్లకు పర్మిషన్ ఇచ్చాడు? టెండర్లలో కలెక్టర్ హక్కు ఏంటంటే ఎందుకు అడగలేదు? కలెక్టర్లు గైడ్ లైన్స్, ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించారా లేదా అని కలెక్టర్ ఎందుకు అడగలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. టెండర్లు అవకాశం ఇచ్చారు, ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈ టెండర్లు ఉంటాయి, మీరు ఏం చేయలేరు అని చెప్పి చాలా మంది చర్చిస్తూ ఉన్నారు. మేము ఏం చేయలేము. ఇంకా పట్టుమని 3 నెలలు మాత్రం ఎన్నికలు, 6 నెలలు ఎన్నికలు ఉన్నాయి. ప్రజల ఇంటింటికి వెళ్ళి చెప్తాము మీరు చేసే దోపిడీని, దుర్మార్గాన్ని. కాబట్టి ఇప్పటికైనా పాలక వర్గానికి దమ్ము ధైర్యం ఉంటే ఈ 5 ఏళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాల నమూనాను బయటికి పెట్టండి. ఈ 5 ఏళ్లలో జరిగిన టెండర్లలో మీరు ఎంత లాభం చేకూర్చారో ప్రజలకు తెలియజేయండి. అప్పుడు ప్రజల్లో మీరు నీతివంతుల అవినీతివంతుల తేల్చేసే ప్రజలు మీకు ఓటేసే విధంగా అప్పుడు ముందుకు వస్తారని చెప్పి మేము సవాల్ ఇస్తున్నాము. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా సమీక్షా సమావేశం నిర్వహించి మున్సిపాలిటీ ప్రజల వైపు నిలబడాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతమంది ఈ డిమాండ్ అంటే చాలా మంది ఏమన్నారు, ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు, 2 ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు ఏం స్వార్థం? ఎవడింటికి పోయి చందా పుస్తకం పెట్టి ఎవరి దగ్గర అడగడం లేదు, అభివృద్ధిని మాత్రమే అడుగుతున్నాం. ఒక్కరు వస్తారు 2 వస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఈ 100 మంది ఒక్కొక్కరు అన్న 100 ఏళ్ల ఉద్యమం కొత్తగూడెంలో చేసిన అన్న ఉన్నాడు, పూసపాటి సీనన్న చేయలేదా? ఏ ఉద్యమాలు చేయలేదా? చేసిన ఏది డబల్ బెడ్రూములు, ఎంత దుర్మార్గం అండి. డబల్ బెడ్రూమ్లో చిట్టీలు ఇచ్చారు. ఆ చిట్టీల్ని రెవెన్యూ అధికారులను అడిగితే మేము దానికి ఏ మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిట్టీలు ఇవ్వలేదు, అవి చల్లవని చెప్తా ఉన్నారు. మరి ఆ 824 మందికి ఈ కౌన్సిలర్లు ఏం సమాధానం చెప్తారని చెప్తాం. వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారా? వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నారా? మరి ఎందుకు మీరు ఆ కుర్చీలలో కూర్చొని ఆ రోజు చిట్టీలు రాసిచ్చారు? ఆ చిట్టీలలో జరిగిన అవకతవకలేంటని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవన్నీ మీకు ఖచ్చితంగా మీ మెడకు చుట్టుకుంటాయి. కేవలం ఇక్కడ మొత్తుకోవడమే కాదు, ఈడీకి మేము కంప్లైంట్ చేస్తాము. ఎందుకంటే ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి మీ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ జేబులు నింపుకోవడానికి ఎవరెవరు వాటాదారులు అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ పోరాటాన్ని ఆ విధంగా ఇక్కడ ఉన్న పెద్దలంతా ఆ నిర్ణయం చేయాలని చెప్పి, అవసరమైతే మున్సిపాలిటీ ఇంటింటికి వెళ్లేందుకు పాదయాత్ర కూడా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మా సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ తరఫున అప్పీల్ చేస్తాం. ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే గత ఎమ్మెల్యే గారు
₹100 కోట్ల మున్సిపల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. సరే మీరు జరిగినట్టు మీరు అన్నట్టు ఖచ్చితంగా అవినీతి జరిగింది. అది ఎవరి కోపంలో జరిగిందో కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కౌన్సిల్లో ఎంతవరకు ఉంటుందంటే తీర్మానం చేయడం వరకే, సంత టెండర్ పెడతాము దీనికి మీ తీర్మానం కావాలా తీర్మానం ఏం జరగాలన్నా. మొన్నటి వరకు ఏమైందంటే 25 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉంటారు. కౌన్సిల్కి మెజారిటీ కావాలి. 25 మంది ఉంటే ఫుల్ మెజారిటీ. అదే ఫుల్ మెజారిటీ అంటే మీకు 36 మంది కాదన్న, 26 మంది తప్ప మేము 36 మంది ఏకగ్రీవం ఏ విషయం తీర్మానం చేయలేదన్న. మీరు చెప్తారు అవినీతి జరిగింది డబల్ బెడ్రూమ్ ఉంది. మాకు ఒక రోజు ముందు ఎంఆర్ఓ గారు సరే ఒకరిద్దరు చేసి ఉంటారు, వాళ్ళ రికార్డు బయటకు వచ్చినా చేసి ఖచ్చితంగా తప్పు జరగాలని ఎక్కడ చెప్పాం. ఖచ్చితంగా తప్పు జరిగే ఉంటుంది, ఎందుకంటే రికార్డింగ్లో వచ్చినాయి బహిరంగంగా. స్థలాల విషయం కూడా అంతే, అప్పటికప్పుడు టకటక ఉంటుంది. ఖచ్చితంగా సంత విషయంలో అన్యాయం జరిగింది. ఆ విషయం అయితే 100% సంత పార్టీలో ఎంత మంచి జరిగిందో అంత చెడు కూడా జరిగింది. ఈ 5 ఏళ్ళ ఈ 4.5 ఏళ్ళలో జరగాలని మేము ఎక్కడ చెప్పట్లేము, ఖచ్చితంగా జరిగింది. కాకపోతే ఏంటంటే అది మా స్థాయిని మించి జరిగిందన్న. అది కౌన్సిలర్ల ప్రోపరంతో కౌన్సిలర్ చేసిందో కాదు. కౌన్సిలర్ కంటే పైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఎవరున్నారో అధికారులను అప్పుడున్న ఎమ్మెల్యే గారు మరి ఇంకెవరో కానీ చేసారు. కానీ మీరు ఎంతసేపటికి పాలకపక్షం అని అందరినీ కలపొద్దు. చేసిన వాళ్ళు ఎవరు మీరు ఖచ్చితంగా వాళ్ళు నిలవేయండి. ఎవరు చేసి పుట్టి మీరు కౌన్సిలర్స్నే పట్టుకోవద్దు. మీరు అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించండి. అధికారులను మీరు అడగండి. మీ అన్న ఆర్టీఏ చట్టం ఉందన్న, అయ్యా రేపు ఒక లెటర్ పడేసి 25 రూపాయల స్టాంప్ ఎత్తే నీకు డీటెయిల్స్ చేయకుండా ఇస్తాడన్నా. అంతేగాని ఎంతసేపు కౌన్సిలర్లు ఆయనకి 2 పక్కలు ఉండదన్న. మీరు అభివృద్ధి కూడా చూడండి. ఏ వార్డులో అభివృద్ధి జరగదో నాకు చెప్పండి. పలానా వార్డులో ₹1,00,00,000 తగ్గకుండా అభివృద్ధి జరిగింది. ఏ వార్డులో నువ్వు ఉన్న వార్డే చెప్పాలా. నీ వార్డు తిరుగుదాం, నీ వార్డు తిరుగుదామన్నా. ఏ వార్డులో రోడ్లు జరగలేదు, ఏ వార్డులో శానిటైజర్ లేదు. అదేంటన్నా అన్ని మాట్లాడాలి. అభివృద్ధి అన్న అవినీతి మున్సిపాలిటీ డెవలప్మెంట్ అయింది. ఏ గల్లీలో మీకు కాలువ అన్నా రోడ్డు అన్నా మీకు ఏ పనున్నా అయిందా లేదా మీరు చూసుకోండి. కొన్ని వాటిలో జరగలేదు. అది కేవలం కౌన్సిలర్ తప్పిదం వల్ల జరగలేదు తప్ప, లేకపోతే రాజకీయం వల్ల జరగలేదు తప్ప మిగతా అన్ని వార్డులు జరిగినాయి. ఒక ఇండిపెండెంట్ కలిసి నేను నా వార్డు ₹1,00,00,000 తెచ్చుకొని పని చేయించుకోగలిగినా. నా వార్డులో ఒక రోడ్డు లేదు, కొత్త వేయాల్సిన రోడ్డు లేదు, రోడ్డు మీద రోడ్డు వేసుకోవడం తప్ప. అవినీతి జరిగిందని మీరు అంటారు, ఖచ్చితంగా మేము అందరం సహకరిస్తాం. చెప్పండి మీకు ఏ విధంగా మీరు రమ్మన్నా ఎక్కడ రమ్మన్నా మేము వస్తాం. కానీ మీరు ఒకటే చెప్పొద్దన్నా. ఖచ్చితంగా అభివృద్ధి గురించి మాట్లాడాలా. రౌండ్ టేబుల్ సమావేశం అంటే అవినీతి అక్రమాలపై కాదన్నా, మున్సిపాలిటీ సంఘటనలపై మాట్లాడాలి. మీరు అంతగా ఎంతసేపు అభివృద్ధి మేము కూడా అందులో బాధ్యులమే కన్నా. కొత్త మున్సిపాలిటీ నేను కూడా మాకు నేనేం చేయలే. మరి దాంట్లో కూడా బహిరంగంగానే జరిగింది వేలం, సంత వేలం. బహిరంగంగా వేలం జరిగిన మాట మాత్రం నేను చూసిన మున్సిపాలిటీ జరిగింది. సంత వేలం కానీ కబేలా కానీ డైలీ మార్కెట్ ఈ 3 బహిరంగంగానే జరిగినాయి. ఓకే, అందరికీ సిపిఎం పార్టీ కొత్తగూడెం పట్టణ కమిటీ తరపున నమస్కారం. నా పేరు వీరన్న. ఓకే, ఏదైతే వాస్తవంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో అవినీతి జరిగింది అనేది ఒకటి, అవినీతితో పాటు అభివృద్ధి కూడా జరిగిందని చెప్పి మన అనిల్ గారు చెప్పారు. వాస్తవం ఏదైతే అభివృద్ధి అనేది సహజంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచో లేకపోతే మున్సిపాలిటీకి వచ్చే నిధుల నుంచి అభివృద్ధి అనేది జరిగింది. అదే క్రమంలో అవినీతి సంబంధించి వాస్తవంగా వారాంతో కానీ డైలీ మార్కెట్లో కానీ అలాగనే కబీరాల్లో కానీ ఈ 3 వాస్తవంగా అవినీతి జరిగింది. మొన్న మేము దీని మీద మున్సిపల్ కమిషనర్ గారిని కలిస్తే అతను చెప్తున్నాడు, మన ఏదైతే పాత కొత్తగూడెం సంబంధించిన మన ఎల్కేజీ నుంచి పీజీ స్కూల్ సంబంధించిన తెలంగాణ స్కూల్, ఆ స్కూల్ ముందే ప్రగతి వనం అని పల్లె సంబంధించిన వనం అని ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్స్ అందులో రోడ్డు లేక పిల్లలు ఆడుకోవడానికి కానీ ఆ గార్డెన్లోకి వెళ్ళడానికి కానీ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే దానికోసం ఒక చిన్న రోడ్డు ఫీట్ సార్ వేయండి అని చెప్పానంటే బడ్జెట్ ఎక్కడ ఉందని చెప్పని మున్సిపల్ కమిషన్ గారు చెప్తున్నారు. కానీ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మున్సిపాలిటీకి సంబంధించిన రావాల్సిన బడ్జెట్లో ఈ రకంగా లక్షల రూపాయలు గండి కొడుతూ మేము ఇదే సంత విషయంలో మాట్లాడటం కోసం పక్కన ఉన్నటువంటి మరోపల్లి పంచాయతీ సంత కానివ్వండి, పాలనకు సంబంధించిన డైలీ మార్కెట్ సంబంధించి కానివ్వండి, పండితాపురం సంత సంబంధించిన కానివ్వండి, ఇట్లా అనేక సంతల కారేపల్లి సంత సంబంధించి కానీ మేము వివరాలు తీసుకున్నాం. పాలవంచ మున్సిపాలిటీ సంబంధించి ఏదైతే కలేబరాలకు సంబంధించిన కాడ 30 లక్షలు టెండర్ పోయింది. కొత్తగూడెం మున్సిపాలిటీలో 2.5 లక్షలు మాత్రమే వేశారు. అదేవిధంగా ఏదైతే వరంపల్లి పంచాయతీ లక్ష్మీపురం సంత సంబంధించి ₹1,00,000 పోయింది. గతంలో 51 లక్షల వాస్తవం 50 లక్షల 5,000 సంబంధించిన సంత టెండర్ పడితే ₹10,000 డిపాజిట్ పే చేసి ఒక కౌన్సిలర్ మధ్యలోనే వదిలేసారని చెప్పని కమిషనర్ గారు చెప్తున్నారు. ఎందుకు వదిలేశారని చెప్పంటే ఇంకో కారణం ఏం చెప్తున్నారంటే
గతంలో సంత మొత్తం ఉండేది. అప్పుడు ఆవులు గొర్రెలు బర్రెలు మొత్తం కూడా వచ్చేది. కానీ ఇప్పుడు మొత్తం కూడా సంతలో ఏదైతే వెజిటబుల్ మార్కెట్ డంపింగ్ సెక్షన్ అంటే ఎగుమతులు దిగుమతులు అక్కడ పెట్టారు. దీనివల్ల సంత కొంత తగ్గిపోయిందని చెప్తున్నారు. కానీ అదే ప్లేస్లో పక్కనే సంతకు సంబంధించిన ప్లేస్లోనే కోళ్ళు అమ్ముతున్నారు, బర్రెలు అమ్ముతున్నారు, మేకలు అమ్ముతున్నారు, జీవాలు అమ్ముతున్నారు, అన్నీ అమ్ముతున్నారు. ఏదో తగ్గితే కొద్దిగా గొప్ప 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు తగ్గిద్ది. కానీ సుమాంతం నక్కకి నాగలాగానికి ఉన్నటువంటి తేడా ఈరోజు సంతలో అవినీతి జరిగింది. డైలీ వేజ్ సంతలో అవినీతి జరిగింది. ఇది మున్సిపల్ పాలకవర్గం ఉన్న అధికారులు చెప్తున్న మాటలు సరైనవి కావని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. అందుకోసమే లక్షల రూపాయల మున్సిపాలిటీకి గండిపడి ఒక పక్క ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే బడ్జెట్ లేదని చెప్పి సమాధానం చెప్తా ఉన్నారు. ఇదే మున్సిపాలిటీలో ఈరోజు షాపింగ్ మాల్కి వచ్చిన వాళ్ళు కానివ్వండి, అలాగే బజార్కి వచ్చిన వాళ్ళని కానీ మూత్రం పోసుకోవడానికి కూడా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఏదైతే ఇక్కడ ఆరోగ్య సత్రం ఉంటే అక్కడ పోయి మూత్రం పోసుకునే పరిస్థితి ఉండేది. దాని మీద సిపిఎం పార్టీకి అనేక సందర్భాల్లో స్పందించి కొట్లాడి మాట్లాడే సందర్భం కానీ స్థలం లేదని చెప్తున్నారు. ఆ స్థలాన్ని కూడా మేము చూపించాము. పలానా ప్రాంతంలో స్థలం ఉంది, పలానా ప్రాంతంలో స్థలం ఉందని సర్వే కూడా పెట్టి చూపించాము. కానీ దానికి మాత్రం బడ్జెట్ లేదు. కానీ మున్సిపాలిటీకి సంబంధించిన వందల లక్షల రూపాయల కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా కానీ సంత రూపాయలు కావచ్చు, డైలీ వేజ్ మార్కెట్లో కావచ్చు, కబేళ రూపాయలు కావచ్చు, అనేక డబ్బులు వస్తామన్నా కానీ వాటికి మాత్రం పట్టించుకోకుండా ఈరోజు అవినీతికి ఇంత చెప్పినట్టు బ్రదర్ చెప్పాడు వాస్తవం, కొంతమంది అని చెప్పాడు వాస్తవం. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్కి సంబంధించి అపశుభం తెలియదు. కానీ అనాదిగా కౌన్సిల్లో టెస్ట్ చేసుకొని కూర్చున్నటువంటి కొంతమంది కౌన్సిలర్ ఏదైతుందో వాళ్ళు ఈరోజు చలామణి అవుతూ కుమ్మక్కై సిండికేట్ అయ్యి ఈరోజు కొత్తగూడెం మున్సిపాలిటీ మొత్తాన్ని ఆదాయానికి గండి కొడుతున్న పరిస్థితుంది. అది సంత పేరు మీద కావచ్చు. డైలీ వేజ్ మార్కెట్లో ఈరోజు తన తాబేదారులు పెట్టుకొని బలవంత వసూలు చేస్తామన్నారు. ఏదైతే చిన్న బజార్లు కానీ పెద్ద బజార్లు కానివ్వండి, సంత సంబంధించిన కింద కూర్చొని అమ్ముకునే కంకులు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర బలవంత వసూలు. అసలు యాక్చువల్గా 3-4 నెలల నుంచి కంటిన్యూగా అమ్ముతున్న వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. కానీ నిన్న మొన్న వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఇస్తవా సత్వం అని చెప్పి కూర్చొని వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. బలవంత వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. లక్షల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ మున్సిపాలిటీకి మాత్రం కట్టేది మాత్రం ఈరోజు ఇందాక బ్రదర్ చెప్పారు. ఓపెన్ టెండర్ అంటే రూమ్లో కూర్చొని ఆఫీస్ ముందు పెట్టి టేబుల్ వేసి కూర్చోవడం కాదు దాని అర్థం. ఓపెన్ టెండర్ అంటే పత్రికా ప్రకటనలు ఇవ్వడం, మీడియాకి ఇవ్వడం, లేకపోతే మైక్ అనౌన్స్మెంట్ చేయడం, అది దాన్ని ఓపెన్ టెండర్ అంటారు. ఓపెన్గా అనౌన్స్ చేయాలి. అందరికీ అనౌన్స్ చేస్తే అప్పుడు అందరూ విషయం తెలిసిద్ది. ఉదాహరణకి గణేష్ టెంపుల్ సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. దానికి మైక్ పెట్టి ప్రచారం చేస్తారు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, పత్రికా ప్రకటనలు ఇస్తారు. అది ఆ రకంగా అట్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఈ ప్రాసెస్ జరిగిందా లేదా అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే కొత్తగూడెంలో జరిగిన సంత విషయంలో కానివ్వండి, మార్కెట్ విషయంలో కానివ్వండి, కబేళాల విషయంలో కానివ్వండి, జరిగిన అవినీతి ఏదైతే ఉందో ఆ అవినీతిని తప్పకుండా బట్టబయలు చేసేదానికోసం ఇప్పటికే కాంగ్రెస్ గారే కానివ్వండి, సిపిఎం పార్టీ కానివ్వండి స్పందించింది. మిగతా ప్రజా సంఘాలు కూడా స్పందించి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తప్పకుండా ఇది ఒక్కళ్ళెద్దరో చేస్తే కాదు, తప్పకుండా వచ్చారు, బీజేపీ అన్ని పార్టీలు వచ్చారు. కాబట్టి కొత్తగూడెం అభివృద్ధి పేరు మీద ఏదైతే తప్పకుండా కమిటీ, నియోజకవర్గ అభివృద్ధి, కొత్తగూడెం పట్టణ కమిటీ అభివృద్ధి, ఆ పేరు మీద డెవలప్మెంట్ కమిటీ వేసుకొని ఆ కమిటీకి తప్పకుండా మేము సహకరించి ముందుకు పోవడానికి కానివ్వండి. కొంతమంది ఏదైతే మున్సిపాలిటీలో బాగా వేసుకొని సిండికేట్లుగా తయారై సంత వచ్చినా, డైలీ వేజ్ వచ్చినా, కబేలాలు వచ్చినా, లేదా బిల్డింగ్లు వచ్చినా, స్కూళ్ళు వచ్చినా, రోడ్లు వచ్చినా, డ్రైనేజ్ వచ్చినా, ఏది వచ్చినా ఇల్లే ఉంటారు తప్ప వేరే వాళ్ళకి అవకాశం లేదు. ఏదైతే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ విధానం ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టేదానికోసం, ఆ అవినీతి బయటపడేదానికోసం ఇప్పటికే సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా దీని ఒక కమిటీ చేసుకుని ముందుకు పోవాలనే ఆలోచన ఏదైతే చేస్తూ ఉన్నారో మిగతా ఆలోచనలు కూడా వచ్చిన ప్రజా సంఘాల పార్టీ నాయకులు కూడా చెప్పండి. దాంట్లో సిపిఎం పార్టీ కలిసి రావడానికి కానివ్వండి, ఈ విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటాల్లో భాగస్వామ్యం కావడానికి తప్పకుండా సిపిఎం పార్టీ ముందున్నదని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మండలాలైనా మున్సిపాలిటీలైనా మిగతా కూడా చాలా వరకు కూడా ఒకే పద్ధతి ఉంటుంది. ఇది మాదే జాగీర్దారు, ఇది మేమే చేస్తాం. ఇక్కడ మేమేం చేసినా, ఏ రాజకీయ పార్టీలు వచ్చినా, ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చినా వాళ్ళతో అవసరమైతే మేము మమేకమవుతాం. వాళ్ళతో కూడా మేము వాళ్ళ బ్లెస్సింగ్స్ని కూడా తీసుకొని మేము ఇక్కడ చలామణి అవుతామని ఇక్కడ
మండలాలు చూసుకున్నా, మున్సిపాలిటీలు చూసుకున్నా అనేక మంది దరిదాపు ఈ ఆస్తులను కొల్లగొడుతున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే పోయినసారి ఇక్కడ ఉన్న కలెక్టర్ అనుదీప్ గారు కూడా దరిదాపు పెద్ద ఎత్తున యథా రాజా తదా ప్రజా అన్నట్టు కలెక్టర్ అనుదీప్ గారు కూడా దరిదాపు లేదంటే కొన్ని కోట్ల స్కామ్ చేసి ఇక్కడ నుంచి మున్సిపాలిటీ ధనాన్ని ఇక్కడ కొలగొట్టడం జరిగింది. అట్లాగే ఈ 119 నియోజకవర్గాలలో అందరూ అనుకుంటున్న మాట, కొత్తగూడెం నియోజకవర్గం మాత్రం చాలా వనరులకు కానీ చాలా మనం ఏం చేసినా చలామణి కావడానికి కొత్తగూడెం నియోజకవర్గం ఉంటుంది. ఈ కొత్తగూడెం నియోజకవర్గాన్ని మాత్రం దీన్ని ప్రజాప్రతినిధులుగా ఉంటే మాత్రం మేము దీన్ని ఏమైనా చేసుకోవచ్చని కొంతమంది భావిస్తారు. దాన్ని మేము పులి స్టాప్ పెట్టాలా? ఖచ్చితంగా మా కడుపులు కాదున్నాయి, మా గుండెలలో బాధ ఉంది. ఇవాళ దోసుకున్న వాళ్ళే దోసుకుంటూ బడాబాబులు అవుతుంటే ఇలా ఉద్యోగాలు లేక ఉద్యోగాల కోసం నిరుద్యోగులమైన అందరూ కూడా కొట్టుబెట్టాడతారు. మరి వాళ్ళందరికీ కూడా దరిదాపు కలెక్టర్ గారిని కొడుతున్నాం. ప్రభుత్వంలో కూడా మేము మాకున్న నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏంటంటే నిరుద్యోగులకు ఎవరికో ఖచ్చితంగా ఉద్యోగాలు లేని వాళ్ళకు ఇవన్నీ గిండర్స్ కొన్ని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మున్సిపాలిటీ నుంచి ఎన్ని ఉద్యోగాల అవకాశాలు, మండలాల నుంచి ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేసేందులో ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. దానికి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వేదిక ఏదైతే ఉందో ఈ వేదిక దానికి సహకరించి ముందుకు పోద్దని కోరుకుంటూ, కొత్తగూడెంలో మేము ఏది చేసినా నడుస్తుంది అనుకొని ఏ రాజకీయ పార్టీ అనుకున్నా, ఏ ప్రజాప్రతినిధి అనుకున్నా దానికి మాత్రం నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఒక లెక్క. ఇవాళ ఖచ్చితంగా అఖిలపక్షంగా ఏర్పడ్డాం. ఖచ్చితంగా అవినీతి మీద పోరాడతాం. ఎందుకంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పెద్ద మనిషిని అదే రోజు అడిగారు విలేకరులు, అయ్యా మరి నువ్వు ఉద్యోగ పార్టీలతో అధికార పార్టీలతో ఉన్నారు కదా, మరి ప్రజా వ్యతిరేక విధానాలు మీరు దీని మీద ఏం చేస్తారంటే లేదు నేను ఖచ్చితంగా పొత్తే అవసరమైతే ప్రజా వ్యతిరేక విధానాలకు మేము పోరాడతామన్నారు. మేము కూడా అంటాను, అయ్యా కాంగ్రెస్ పార్టీగా మా ప్రభుత్వమే ఉంది, మేము కూడా ఇక్కడ అవినీతి అక్రమాలకి ఖచ్చితంగా పోరాడతాం, మంచి పనికి సహకరిస్తాం. అవినీతి ఒక్కరే దోచుకుంటా మా మాటే శాసనం, మా మాటే శిలా శాసనం అని మాత్రం పోతే మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. అంతేకాదు ఇక్కడ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఒక విషయాన్ని తీసుకొస్తున్నా. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి ఇల్లు వాకిళ్ళు కట్టుకొని పేదరికం అనుభవిస్తున్న భవన నిర్మాణ కార్మికులకు ఇవాళ ఉపాధి లేకుండా ఇవాళ ఆంధ్ర నుంచి వేరే రాష్ట్రాల నుంచి టెండర్స్ వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున సింగరేణిలో కన్స్ట్రక్షన్స్ వర్కులు జరుగుతున్నా మరి ఇక్కడ ఉన్న దరిదాపు నేను చెప్తున్న అన్ని విప్లవ పార్టీలకి మేము కార్మికుల పక్షాన పనిచేసే విప్లవ పార్టీలకి అడుగుతున్నాం. మేము వాళ్ళకు ఉపాధి కల్పించండి. ఇలా వర్షాలు వస్తే తిండి తిప్పలు లేకుండా అదే పేదరికంలో మగ్గుతున్న ఆ అసంఘటిత కార్మిక రంగం ఇక్కడ సంఘాలు పెట్టడం కాదు, ఆ సంఘాలు పెట్టిన ఆ సంఘాలలో ఉంటున్న అసంఘటిత కార్మిక రంగం వాళ్ళ సమస్యల మీద కూడా పోరాడి వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ, నాకు దయచేసి అందరూ కూడా ఇవాళ రేపు రానున్న కాలం ఇందులో కూడా ఏ నిర్ణయం తీసుకుంటే అందరం కూడా మనం ఈ కొత్తగూడెం కాన్స్టిట్యున్సీగా మనం ఇక్కడే పుట్టి ఇక్కడే జీవిస్తున్నాం కనుక ఈ కాన్స్టిట్యున్సీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న దానికి నాకు అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం చెప్తున్నా. దరిదాపు 2 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు తిరుగుతుంది. వాళ్ళకి న్యాయం జరగలే. వాళ్ళని కూడా మాట్లాడిస్తే దయచేసి వాళ్ళు కూడా, ఎందుకంటే ఈ మున్సిపాలిటీలో మాకు న్యాయం జరుగుతలేదని ఒక దళిత కుటుంబం వచ్చింది. మీ అందరి సమస్యల్లో వాళ్ళ సమస్యలు కూడా ఒకసారి ఈ యొక్క డయాల్స్ కూడా అక్కడ విలేకరుల సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి వారికి కూడా. మాది 9th వార్డు పంజాబ్ గడ్డ. కాలువ సమస్య కోసమని 6-7 నెలల నుంచి తిరుగుతున్నామండి. మోదీ ఎమ్మెల్యే గారు, మా వార్డు కౌన్సిలర్ గారు మా కాలువ కోసమని సమస్య కోసమని అన్నయ్య దగ్గరికి వెళ్ళడం జరిగింది. అన్నయ్య గారు ఏం పట్టించుకోలేదు సరిగ్గా. దానికి బిల్డర్ రావాలా, వేరే వాళ్ళు రావాలా, ఇంజనీర్లు రావాలనేసి మా కాలువ కోసం ఏం పట్టించుకోలేదు. మేము 5-6 నెలల నుంచి కాలువ కోసం కలెక్టర్ ఆఫీస్ నుంచి తిరుగుతున్నాం. కలెక్టర్ గారు కూడా మంజూరు చేశారు. కమిషనర్ గారు ఏం పట్టించుకోలేదు. చూపించినప్పుడు ఎప్పుడేం పట్టించుకోలేదు. ఫోటోస్ కూడా అన్నీ మీకు చూపిస్తాము. ఎక్కడమ్మా పంజాబ్ గడ్డలో? పంజాబ్ గడ్డ రామవరం 9th వార్డు.
6 నెలల నుంచి తిరుగుతున్నా కూడా మా సమస్యని మూర రమేష్ అన్న గారు కానీ మూర భాస్కర్ అన్న గానీ తీసుకెళ్ళి చూపించిన. మూర భాస్కర్ అన్న మాట ఏంటంటే ఇంజనీర్ రావాలమ్మా ఇది అసలు ఇల్లేనా అనేసి అన్నారు. మాకు ఉన్నంతలో మేము ఏదో ఇల్లు కట్టుకున్నామండి, ఒక 4 ఇల్లు కట్టుకున్నాము. మా ఇల్లును కూడా అవమానించారు, మా భర్తను కూడా అవమానించారు. అసలు ఇది ఇల్లు అంటారా అమ్మ అనేసి అన్నారు. కొత్తదమ్మా ఇల్లు? కొత్త కట్టుకున్నారా? కొత్త కట్టుకుంటున్నాం, ఉన్నంతలో ఏదో కట్టుకుంటున్నాం. ఆ ఇల్లుని చూసేసి బాగా నవ్వుకుంటా ఇది అసలు ఇల్లే అంటారా, దీనికి కాలువ అవసరం, ఒక 5 మీటర్ల కాలువ అండి, మాకు ఎక్కువ కూడా అడగలేదు. ఒక 5 మీటర్ల కాలువ కోసం అని ఫోటోస్ జిరాక్స్లు అన్నీ తీసుకెళ్ళి చూపించినప్పుడు ఏం పట్టించుకోవట్లేదు. కొత్తగూడెం అభివృద్ధి సంబంధించి మున్సిపాలిటీ సంబంధించిన అంశాలన్నీ కౌన్సిల్లో జరగాల్సిన అంశాలు. ఒకవైపు ప్రజా సంఘాలుగా మనం అఖిలపక్షంగా ఇక్కడ జరుగుతున్న అంశాల మీద ప్రశ్నించే గొంతుకులంతా ఒకవైపు అవినీతి జరిగింది, ఒక అంశం జరిగిందని ఒక చర్చ 2 విధాలుగా జరుగుతుంది. కాబట్టి ఇదైతే స్పష్టంగా అయితే ఏదైతే వారాతు సంతను దినసరి సంత ఇంకా కలేబా సంత సంబంధించి వాస్తవంగా కౌన్సిల్ అయితే తీర్మానాలు చేస్తారు. వాళ్ళు వచ్చినటువంటి కౌన్సిల్ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అది ఎవరున్నా మనమున్న ఎవరున్నా దానికి సంబంధించి ఏదైతే నిధులు వస్తాయో ఈ పన్నుల రూపంలో వచ్చిన నిధుల్ని వాళ్ళని ఎట్లా బడ్జెట్లో ఖర్చు పెట్టాలో ఒక తీర్మానం చేయడమే తప్ప అదొక భాగం. ఇక బయట సంబంధించి దాని అంశం కానీ ఏదైనా అమలు చేయాలంటే ప్రభుత్వ అధికార యంత్రాంగం దగ్గర ఉంటుంది. ఏదైతే ఆ ప్రభుత్వ యంత్రాంగం సంబంధించి ఆ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, ఈ అంశాలు ఏదైతే సంతలు కావచ్చు ఇవన్నీ మరి వాళ్ళ కన్సర్న్లో జరిగి ఉండొచ్చు. సరే కొంతమంది కౌన్సిల్ సభ్యులు కూడా దాని అండదండలు ఉండొచ్చు. కానీ ఏదైతే మరి 51 లక్షల్ని 8 లక్షలు చేసిందంటే ఇది సిండికేట్ వ్యవహారమే. ఎక్కడైనా జరుగుతుంది సిండికేట్. అందరూ దాంతోపాటు అన్ని పేపర్లకి పత్రికలకి బహిరంగంగా చేయడం అనేది మాత్రం చేయకపోవడం అనేది కూడా చాలా తప్పిదంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ సంతలకు సంబంధించినటువంటి ఏదైతే బహిరంగ వేలలు ఉన్నాయో ఈ అన్నింటినీ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలా, మరలా పునర్వ్యవస్థీకరించాలని చెప్పేసి కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే పెద్దలు ఇక్కడే కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ సభ్యులు వాళ్ళే అధికారంలో వాళ్ళే ప్రశ్నిస్తారు. కాబట్టి వాళ్ళ మీదే బాధ్యత ఉంది. కాబట్టి ఇమీడియట్లీగా ఏదైతే ఈ జిల్లాలో 3 మరి మంత్రులు ఉన్నారు కానీ మీ కన్సర్న్లో ఉన్నారు, ఇమీడియట్గా ఈ రౌండ్ టేబుల్ మమ్మల్ని ప్రజా ఉద్యమాలు పోరాటాలు చేసే అవసరం లేదు. మీ చేతిలో పెన్ను పేపర్ ఉంది, వాళ్ళకి చెప్పండి ఆపుతారు. స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ ఏదైతే అసలు ఏ టెండర్ అయినా జిల్లాలో అన్ని టెండర్లు నడుస్తున్నాయి, మేము చూస్తూనే ఉన్నాం టెండర్లు. అక్కడ వచ్చేటోళ్ళందరూ ఏజెన్సీ గిరిజన ప్రాంతాల నుంచి వస్తారు. ఎక్కువ ఈ పశు సంబంధించిన కలేబాలకు సంబంధించి ఎక్కువ జరుగుతుంది అక్కడ. చాలా ఇది మన ఈ సంతను మన బంజర సంత బాగా నడుస్తుంటుంది. ఈ అన్నిటికీ పండితాపురం బాగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ లేని అక్కడ బహిరంగ వేలు పేపర్లో పడుతుంది, అన్ని రోజు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ పేపర్ రాలేదు, అసలు సంత జరిగినట్టు కూడా పేపర్ రాలే. ఇక్కడ మరి జరిగిందని అన్నట్టు 2 రోజుల నుంచి. కాబట్టి అధికార యంత్రాంగం చేసినటువంటి తప్పిదం. కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేయాలా. అవసరమైతే ఇక కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధిపై కొన్ని అవినీతులు జరిగినాయి, అన్నీ జరిగినాయని అంటారు. కాబట్టి ఈ 5 ఏళ్ళు 4 ఏళ్ళు జరిగిన అంశాల మీద విజిలెన్స్ విచారణ గవర్నమెంట్ నుంచి మనం చేయాల్సింది. అభివృద్ధి కార్యక్రమం మీద ఆడిట్ కావచ్చు, విజిలెన్స్ మీద విచారణ. ఎందుకంటే మనం కౌన్సిల్ సభ్యులం కాదు. ఈ ప్రాంతంలో మనం ప్రశ్నించేటోళ్ళం, ఎక్కడ సమస్య ఉన్నా మనం ప్రశ్నిస్తాం. దాని అవసరమైతే ప్రజా ఉద్యమంగా తీసుకుపోయి ప్రజలకు న్యాయం చేసే దిశలో ఉంటాం. కాబట్టి దీనిపై విజిలెన్స్ విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ మున్సిపాలిటీ అనేది ఎప్పుడు గొడవ జరుగుతుండేది, కానీ మన మున్సిపాలిటీలు ఇప్పుడు కొట్లాటలు లేవు. ఈ జిల్లాలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి కొత్తగూడెం, ఇల్లంది అయితే దాడులే. దాంట్లో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఇదంతా ఒక సిండికేట్ గ్యాంగ్గా ఒకరిద్దరు కొంతమంది వ్యక్తులు. ఎందుకంటే అది సహజం ఎక్కడైనా కొద్దిగా, ఎందుకంటే వాళ్ళు అవన్నీ చూసిరు కాబట్టి ఇవన్నీ వ్యవహారాలు నడుస్తాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని కలెక్టర్ గారు వెంటనే రద్దు చేయాలా, చేసి మరలా అన్ని పత్రికలలో అందరూ పాల్గొనేటట్టు, ఈ సంతలో పాల్గొనేటట్టు, సభ్యుల్ని పాల్గొనేటట్టు, వేలం పాటలో పాల్గొనేటట్టు ఇవ్వాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మనం తప్పకుండా అది ప్రజా ఉద్యమం అందరూ నిర్ణయం మేరకు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. జై ఆదివాసీ ఐక్యవేదిక వాక్ పూర్ణ చేస్తున్నాను. నాది ఇక్కడ సుజాత శ్రీలంక ఇదే కాన్స్టిట్యూన్సీ. ఈ ఆందోళన సమావేశానికి వచ్చిన రాజకీయ పార్టీ గతంలో మన కలెక్టర్ గారు అనుమతి కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా నాకు కొన్ని అంశాలు వచ్చినాయి. నేను కూడా దాని మీద ఖండించిన, దాని మీద నేను ప్రజావాణిలో వ్యతిరేకించిన, కలెక్టర్ గారు వ్యతిరేకించిన కొన్ని అంశాలు వస్తాయి. మరి టెండర్ ఇవ్వకుండా
ఇష్టం వచ్చినట్టు 3 లక్షలు 5 లక్షలది బతుకమ్మ ఉందని బతుకమ్మ మైక్ సెట్ కొడుతుంది ఆయన నచ్చినోడికి. అంటే అక్కడ మున్సిపాలిటీ సంబంధించిన మున్సిపాలిటీ మన ఏదో కమిషనరు కలెక్టర్ గారు వాళ్ళు నచ్చిన వాళ్ళకు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు బిల్లులు పెట్టుకున్నారు. చాలా చాలా అంశాలు ఉన్నాయి. చాలా టెండర్ వేసి ఇక్కడికి వచ్చినటువంటి 100 మందిలో 100 మందిని సమస్యని లేకపోతే జరిగినటువంటి అన్యాయాన్ని చూడకపోయినా వినకపోయినా దృష్టి పెట్టకపోయినా కొంతమంది అయినా దృష్టి పెట్టారు కాబట్టి వాళ్ళని అభినందించాలి. ఒకటి. రెండోది ఏంటంటే మనము అవినీతి జరిగిందని చెప్పటం ఒక కారణమైతే దాన్ని పకడ్బందీగా వెలుగెత్తి చూపించి ఆ దోషుల్ని శిక్షించేంత వరకు మనం పకడ్బందీగా పనిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం వివిధ సంఘాలు కులాలు మరి పార్టీల మధ్యన జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో దానికి ఒక కమిటీ నిర్వహించండి. ఆ కమిటీ ద్వారా ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి అది వారంతో సంత కావచ్చు, రోజువారీ మార్కెట్ కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, వార్డులో జరిగినటువంటి కుంభకోణాలు కావచ్చు, వాటినన్నిటి కూడా పరిశీలించడానికి ఒక బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు అవినీతి పైన నిగ్గదీసి నిలదీసి కుల్లాకుశంగా అభివృద్ధి మార్గం కోసం వెళ్దామని చెప్పి ఈ యొక్క ఏదైతే చేయబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ఈ యొక్క అఖిలపక్షానికి ఎప్పుడు ఎన్నంటి షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని. పేరు కురిమెల శంకర్. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో ఈ జిల్లాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. మరి ఈ కొత్తగూడెం పట్టణంలో సేవ్ కొత్తగూడెం అనేటువంటి నినాదంతో మరి మున్సిపాలిటీ పరిధిలో పేదలకు ఎలక్షన్ల ముందు హుడాహుడిన ఇళ్ల స్థలాలు నివాస స్థలాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకపోవడం, అలాంటి సమస్యని ఈ సేవ్ కొత్తగూడెం పేరుతో జలాల్బాయ్ మరి కొత్తగూడెం పట్టణంలో ఒక ఉద్యమం చేసినప్పటి నుండి మరి అప్పుడు మున్సిపాలిటీ పాలకవర్గం ఆగమేఘాల మీద ఆ స్థలం మీద ఇద్దామని చెప్పి అడావుడు చేసి మరి ఇప్పటివరకు కూడా ఇంకా ప్రజలకు అందించలేదు పూర్తి స్థాయిలో. మరి అలా చేస్తున్నటువంటి ఈ సేవ్ కొత్తగూడెం ఉద్యమానికి నా వంతు బాధ్యతగా ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఏదైతే అవినీతి జరుగుతున్న టెండర్లలో సంత టెండర్లలో పూర్తిగా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. అవినీతి ఎక్కడ జరిగినా ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో ఉద్యమానికి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ఉంటుంది. జరగబోయే భవిష్యత్ పోరాటాల్లో భాగస్వామ్యం వహిస్తానని తెలియజేస్తూ మరొక ముఖ్య విషయం, మరి కొత్తగూడెం మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కొంతమంది అప్పుడు మా బీసీలకు ఇచ్చేటువంటి ₹1,00,000 పథకంలో అవినీతి కూడా జరిగిందనేటువంటి విషయం స్పష్టంగా అందరికీ తెలుసు. అవినీతి అనేది వాస్తవంగా మున్సిపాలిటీలో జరిగింది. కొంతమంది కౌన్సిలర్లు చేయకపోయినా దాదాపు కొంతమంది మాత్రం కౌన్సిలర్లు డబ్బులు తీసుకొని ఆయా పథకాలు ఇప్పించినటువంటి సందర్భం మేము కళ్ళారా కూడా చూసినటువంటి విషయం స్పష్టం. మరి అదేవిధంగా ఇప్పుడు మున్సిపాలిటీలో వాస్తవ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇవాళ అంటు రోగాలు ప్రబలే పరిస్థితి ఉంది. డ్రైనేజీలలో దోమలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇవాళ మున్సిపాలిటీ ఇప్పటికైనా తొందరగా చైతన్యమై మరి అలా దోమలు ఫాగింగ్ చేసి అంటువ్యాధులు ప్రబలకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపాలిటీ పాలకవర్గం మీద ఉన్నదని తెలియజేస్తూ మళ్ళీ అలాంటి సమస్యలను పునరావృతం కాకుండా ప్రజలకి సంక్షేమాన్ని అందజేయాల్సిన ఈ వేదిక నుండి నేను కోరుతూ సెలవు తీసుకున్నాను. సమావేశానికి మనము సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ అని ఒక ఓన్లీ మున్సిపాలిటీ కాకుండా కొత్తగూడెం పరిరక్షణ కమిటీగా ఏర్పడితే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయాన్ని పెడుతున్నాం. దీన్ని మీరు అందరూ ఆమోదిస్తే కొత్తగూడెం పరిరక్షణ కమిటీ అనేది పెడుతూ ఈ యొక్క సమస్య ఏ డిమాండ్ మీద అయితే మనం ఈ అవినీతి మీద పోరాడుతున్నామో తక్షణమే అవి రద్దు చేయకపోతే మున్సిపాలిటీ టెండర్స్ రద్దు చేయకపోతే దశలవారీగా పోరాటం లాస్ట్కు అయితే కొత్తగూడెం కూడా బంధు పిలుపు ఇవ్వడానికి ఒక ప్రపోజల్ పెడతాను. దీని మీద కూడా లాస్ట్కి మీరు చెప్పాలా. ఖచ్చితంగా మనం ఎంత ధైర్యంగా ఎంత కన్స్ట్రక్టివ్గా కొట్లాడితేనే అంత దూరంగా అది మనం అంతిమ మన లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇక్కడ ఏదో మిత్రులు కొంతమంది ఏదో చెప్పారు, కామేష్ లాంటి వాళ్ళకు కూడా ఏదో ఫోన్లు వచ్చి ఈయన అవన్నీ ఏం జరిగాయి. అలాంటిది ఏం జరిగినా సమిష్టిగా ఎదుర్కొంటాం. అవసరం మీద పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇక్కడ మనం ఎవరం కూడా ఇక్కడ అద్దాల మేడలో లేము. ఆకలి బాధలతో
గుండె నిండా బాధలతోటే ఉన్నాం. మా అద్దాల మేడలో జీవించే వాళ్ళకే భయం ఉంటుంది. అవసరమైతే 10 రాళ్ళు తీసుకొని కొడితే అద్దాల మేడ అనేది పటా పంచర్ అవుతుంది. ఎవరైతే అద్దాల మేడలు ఉంటారో వాళ్ళే జాగ్రత్తగా దీన్ని సర్దుకొని రానున్న కాలమే మంచి పాలన అందిస్తే మేమందరం కూడా వారికి ఎవరైతే మంచి పాలన అందిస్తారో వాళ్ళందరికీ కూడా పూర్తి సహాయ సహకారాన్ని ఇక్కడ అందరం అందిస్తామని కోరుకుంటూ ఈ విషయాలను కూడా చివరిలో మీరు మీ ప్రతిపాదనలో పెట్టాలని మీరు సభాధ్యక్షులు ఈ సేవ్ కొత్తగూడెం అనే అంశాన్ని అదేవిధంగా మరి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముందుగా శివరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరూ ముఖ్యులు కామేశ్వర కానీ పూసపతి కానీ అన్న కానీ సీనన్న కానీ అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ అదేవిధంగా పాత్రికేయులు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. సేవ్ కొత్తగూడెం మరి అవినీతిపై చర్చ అని నాకు 10 నిమిషాల ముందే తెలిసింది. నేను ఎక్కువ వాట్సాప్ ఫేస్బుక్లు ఎక్కువ ఫాలో చేయను, కానీ మంచి కార్యక్రమం ఎవరు తీసుకున్నా మంచి చెడు కనుక నేను కూడా రావాలని సాదిక్ భాయ్ గారు మరి చెప్తే రావడం జరిగింది. నిజంగా కూడా మంచి ఆలోచన. ఇవాళ సంతపై అవినీతి జరిగిందని మరి మున్సిపాలిటీకి రావాల్సిన లాభాలను ఒక వ్యక్తిలో లేక ఒక వ్యక్తి మరి సొంతంగా వాడుకొని ప్రజాధనాన్ని వృధా చేయడం అది మంచిది కాదనే ఉద్దేశం చాలా మంచిది. అటువంటి కార్యక్రమాలకు మరి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి మేము మీకు తెలుసు, నా పేరు మోరే భాస్కర్. 22 సంవత్సరాల నుండి మేము ఈ రోడ్లు, ఈ సూపర్ బజార్ రోడ్లు, ఈ కొత్తగూడెం టౌన్కు అంకితమై ఈ ప్రజలకు అంకితమై మరి పోరాటాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇటువంటి కార్యక్రమాలు గతంలో కూడా నాకు చిన్న అనుభవాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను గతంలో కౌన్సిలర్గా ఉన్నప్పుడు అప్పుడు మా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో నాడు మరి ఒక అద్భుతమైన కౌన్సిలింగ్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు ఎవరైనా ఈ కాంట్రాక్టర్లు కానీ మరి బయట ఈ ప్రజల సొమ్ము మున్సిపాలిటీకి వచ్చే మరి పన్నుల రూపంలో వచ్చే సొమ్మును దౌర్జన్యంగా లేకపోతే దుర్మార్గంగా తినే ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మేమందరం అప్పుడు ఏకమై కొట్లాడి మరి సాధించుకున్న సంఘటనలు ఉన్నాయి. అదే సందర్భంగా ఒక చిన్న 2-3 ఉదాహరణలు చెప్తా. మేము మున్సిపాలిటీకి నేను కౌన్సిలర్ అయినప్పుడు ఆ టైంలో శానిటైజర్ వర్కర్స్ ఉండేది, మీ అందరికీ తెలుసు. అంతకుముందు కూడా కౌన్సిలింగ్ ఉండేది, అంతకుముందు కూడా వర్కర్స్ ఉండేది. ఆ వర్కర్స్ అందరికి కూడా పిఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ను కట్ చేయకపోయేది. ఒక కాంట్రాక్టరు దయచేసి ఒక కాంట్రాక్టర్ ఏం చేసేదంటే పిఎఫ్ కట్ చేయకుండా వర్కర్స్ని పెట్టుకొని వాళ్ళకు రావాల్సిన డబ్బులన్నీ కూడా మరి ఆయనే తింటూ ఆయనే లాభాలు పొందుతూ మున్సిపాలిటీకి ఇబ్బందులు కలిగేసేలాగా వాళ్ళకు ఆ కార్మికులకు అన్యాయం చేసేలాగా చేస్తే మేము ఆ రోజు కొంతమంది ముఖ్యమైన వాళ్ళం ఆనాటి ఎమ్మెల్యే మేమందరం కూర్చొని మరి ఇది సరైన పద్ధతి కాదు. అప్పుడే అదే సందర్భంగా ఒక యాక్సిడెంట్ కూడా అయింది. ఇన్నర్సన్ దగ్గర పనిచేసి ఒక కార్మికుడు వస్తా అంటే మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితే చనిపోతే మున్సిపాలిటీ ముందు తీసుకొచ్చి బాడీ పెట్టిన తర్వాత మరి కార్మికుడికి డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇవ్వాలంటే మరి ఇటు పిఎఫ్ లేదు, ఇటు మున్సిపాలిటీ అంత పెద్ద ఎత్తున భరించే పరిస్థితి లేదు. ఇది కరెక్ట్ కాదు అనేసి మరి మేమందరం కూర్చొని ఆ రోజు ఆ పిఎఫ్ కట్ చేయాలంటే మరి కాంట్రాక్టర్ల వల్ల కాదు అని సమైక్యకి సమైక్య ద్వారా వాళ్ళకు మున్సిపాలిటీ డబ్బులు ఇచ్చి మున్సిపాలిటీ నుండి సమైక్య తీసుకొని సమైక్య వాళ్ళు వాళ్ళకి పిఎఫ్ చేసి వాళ్ళకు జీతాలు ఇచ్చేలాగా పెట్టడం జరిగింది. ఆ రోజు ఇంకా దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. ఇవాళ 150-200 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తే లిస్ట్లో ఉంటే రికార్డులో ఉంటే వాళ్ళు ఫీల్డ్ మీదకి వచ్చేసి 60-70 మంది మాత్రమే పనిచేసేది. అట్లా 250 మంది మస్టర్లు ఉండేది. దాదాపు లక్షలాది కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది. దాన్ని మేము కూడా ఏం చేసినామంటే టెక్నికల్గా ఏమేమి లూపోల్స్ ఉన్నాయి, అప్పుడు ఎట్లా ఇచ్చారు ఏందని ముందు కౌన్సిలింగ్ చూసి దాన్ని అంతా సరిచేసి స్ట్రీమ్ లైన్లో పెట్టడం జరిగింది. ఇవాళ వాళ్ళ కార్మికులందరికీ కూడా డైరెక్ట్ అకౌంట్లో జీతాలు పడటం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. పిఎఫ్ కట్ అవుతుంది. ఏది ఎక్కువైతే 50 60 సంవత్సరాలు దాటితే
మరి ఇటువంటి కార్యక్రమాలు నా అనుభవంలో నేను చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో మనమందరం కూడా అందరూ మేధావులే, ఇక్కడ ఎవరిని తక్కువ చేయడానికి నేను మాట్లాడడం లేదు, అందరూ మేధావులే. ఇవాళ మున్సిపాలిటీ విషయము మనందరికీ తెలుసు. సంవత్సరాలు కాకుండా దానికంటే పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు, పెద్ద పెద్ద స్థాయిలో రాజకీయాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ కౌన్సిలింగ్ అంటే తమ్ముడు ఇంతకుముందు చెప్పినట్టు ఒక కౌన్సిలర్ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది నాకంటే బాగా ఎవరికి తెలియదనుకుంటానని నా వరకు నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక కౌన్సిలర్ ఏం చేస్తాడంటే ఆయన మున్సిపాలిటీకి పోయినప్పుడు ఒక 10 ఎజెండాలు పెడతారు. ఆ ఎజెండాలు కూడా అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎప్పుడైనా జనరల్ మీటింగ్ పెట్టినప్పుడు మనము కౌన్సిలర్గా మా వార్డులో సమస్యలు ఉన్నాయి, ఇటువంటి పనులు ఉన్నాయి, ఇవన్నీ మీరు ఎజెండాలో పెట్టండి అనేసి మరి చైర్మన్కో లేకపోతే కమిషనర్కో ఇస్తే ఆ వర్కులన్నీ కూడా పెట్టి మరి ఈ వార్డులో కౌన్సిలర్ కంటే ఆ వార్డు కోసం కౌన్సిలర్ కంటే ఎవరికి ఎక్కువ తెలియదు కనుక ఈ కౌన్సిలర్ ఈ విషయాలు కోరుతాను కనుక ఈ పనులు చేయాలనేసి దాంట్లో 4 అన్నా పెట్టాలి. కానీ ఆ విధంగా జరగదు. ఒక కౌన్సిలర్ మాట ఎప్పుడు కూడా అయినా సందర్భం ఉండదు. కానీ మరి చైర్మన్ ఏమన్నా ఉంటుందా అంటే చైర్మన్ కూడా 50% ఉంటుంది నాకు తెలిసి. చైర్మన్ కూడా ఏం చేస్తుంది, ఈ కౌన్సిలర్లు ఒక 15 మందినో 20 మందినో మెజార్టీ కౌన్సిలర్లను జమేసుకొని మరి ఆమె తీర్మానాలు పెట్టదలుచుకుంటే పాస్ అవుతాయి, లేకపోతే ఆ పరిస్థితి కూడా ఉండదు. ఇవాళ కొత్తగూడెంలో నాకు తెలిసి అనుభవంలో నేను చూసింది ఏంటంటే కేవలం ఒక ఎమ్మెల్యే, కమిషనరు, మరి చైర్మన్ తప్ప ఈ కౌన్సిలర్స్ను వీళ్ళను పట్టించుకుంటే పరిస్థితి ఉండదు. మరి అదేవిధంగా ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఏదన్నా ఒక అంశం ఇప్పుడు సంత అనే అంశం తీసుకొచ్చినప్పుడు పెడతారు. సంతకు ఫలానా రోజు టెండర్ వేస్తాను, ఫలానా రోజు టెండర్ కాల్ చేస్తాను అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ఒక బోర్డు లేకపోతే ఒక చిన్న పేపర్లో కనబడినట్టు చిన్న యాడ్ ఇచ్చేసి మేము యాడ్స్ ఇచ్చిన ఆ యాడ్స్ని ఇంత పెద్ద జెరాక్స్ తీస్తారు. జెరాక్స్ తీసి మున్సిపల్ కౌన్సిలింగ్లో చూపిస్తారు. అది ఇంత అక్షరాలు కనబడతాయి. అసలు పేపర్లు ఇచ్చేది 2 అంగుళాలు 3 అంగుళాల స్టేట్మెంట్ ఇస్తారు. అది ఎవరు చదవడు, ఎవరికి తెలియదు. మనం కూడా కళ్ళద్దాలు పెట్టుకునే వాళ్ళని కూడా మళ్ళీ 2 కళ్ళద్దాలు పెట్టుకొని చూసి కూడా దొరకదు. అటువంటి పరిస్థితి మున్సిపాలిటీలో ఉంటుందని మీ అందరికీ తెలియజేయడానికి మాత్రం ఈ మాట చెప్పిన కానీ ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరిని యాక్ట్ చేయడానికి కాదు. ఇంకొకటి, ఇవాళ మనం ఏ పని చేయాలన్నా మరి కలెక్టర్ గారు ఉన్నారు, ఇంతకుముందే పూసపాటి సీన్ గారు కూడా ఈ సందర్భంలో విషయం చెప్తాను. ఎజెండా ఒక అంశం పెట్టుకొని ఇంకొక విషయాన్ని తీసుకొచ్చి ఎవరినో వ్యక్తిగతంగా బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. పెద్ద మనిషి మార్చుకోవాలి పద్ధతి. ఎజెండాలో ఏ అంశాలు ఉంటే ఆ అంశాల మీద సీరియస్గా ఇవాళ పొద్దుటి నుండి రాత్రి దాకా మాట్లాడదాం కానీ వేరే విషయాలు మాట్లాడదు. ఇప్పుడు నేను దానికి కౌంటర్ కూడా ఇవ్వగలుగుతాను, కానీ అది సందర్భం చాలనుకుంటున్నా కనుక ఆ విషయాన్ని పక్కకు పెడుతూ మనం టెక్నికల్గా పనులు ఉంటాయి. ఇవాళ ఒక టెండర్ వేస్తే మున్సిపల్ ఆఫీస్ కూడా వాడు ఏం చేస్తాడు, నువ్వు ఆయనకు వర్క్ ఎట్లు ఇచ్చినావంటే ఇగో నేను స్టేట్మెంట్ ఇచ్చిన, నేను నోటీస్ ఇచ్చిన, కౌన్సిలర్స్ అందరికీ కౌన్సిలింగ్లో చెప్పిన, నా తప్పేం లేదు, టెండర్ పెట్టిన, టెండర్ ఎవడైతే ₹1 ఎక్కువ పాడిందో వాడికి ఇచ్చిన అని చెప్తారు. మరి బాక్స్ టెండర్స్ ఉంటాయి. బాక్స్ టెండర్స్ కూడా ఎవరు తీర్మానం చేస్తారు, కౌన్సిలర్లే తీర్మానం చేస్తారు. కానీ బాక్స్ టెండర్ కౌన్సిలర్కి ఇష్టం ఉండదు. కౌన్సిలర్ అనే వ్యక్తికి ఇష్టం ఉండదు, ఎవడైనా కానీ. ఎందుకు ఇష్టం ఉండదు అంటే అది మొత్తం ఓపెన్గా జరగాలి, ఇంకా 4 రావాలి, ఇంకా 4 డబ్బులు మున్సిపాలిటీకి ఎక్కువ రావాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ కౌన్సిలర్స్ ఎవరికి కూడా అట్లా ఉండదు. కానీ కౌన్సిలర్లు కూడా అందరూ మంచోళ్ళు కాదు, అట్లానే అందరూ కూడా చెడ్డోళ్ళు కాదు. ఈ విషయాలను కూడా మనం టెక్నికల్ పాయింట్స్ అన్ని కూడా తీసుకొని మరి కమిషన్ లాంటి అడ్వకేట్లను మనకు బ్రహ్మాండంగా మరి వాళ్ళు తీసుకొని కలెక్టర్ ముందు పోయి మరి ఇటువంటి పరిస్థితులు ఇటువంటి జరుగుతున్నాయి కనుక ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తులు మరి అనుభవిస్తారు కనుక ఇది సరైన పద్ధతి కాదు. అభివృద్ధి ఒకవైపు అభివృద్ధికి చాలా అవసరాలు ఉన్నాయి, కొత్తడానికి చాలా అనేకమైన పనులు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. అవి పక్కకు పెట్టి ఈ టెండర్ల కోసం కొంతమంది కౌన్సిలర్లు రావడం, ఈ టెండర్ల కోసమే వాళ్ళు లక్షలాది రూపాయలు ఇవ్వాలి. ఇంకా ఇది కూడా చెప్పదలుచుకున్నాను, ఒక సాధారణమైన ఉద్యోగం స్టార్ట్ చేసి రెగ్యులరైజేషన్, పట్టా రెగ్యులరైజేషన్ చేసినామో అప్పుడు పంపులు కూడా రెగ్యులరైజేషన్ చేసి ఎవరికైతే కిందసారి పంపు లీగల్ చేసుకున్నా వాడు బిల్లు రావాలనేసి వారికి పోయి రసీదు కట్టించేసి మరి కట్టియాలంటే అట్లా ఈ మున్సిపాలిటీకి మా టర్మ్లో చాలా లాభాలు జరిగినాయి అనేది నా ఉద్దేశం. అంటే ఇట్లా అందరూ లేరని కాదు, చాలామంది ఉన్నారు, కానీ కౌన్సిలర్ల మాట అక్కడ నడిచే పరిస్థితి లేదు, వీళ్ళు బయట చెప్పుకునే పరిస్థితి లేదు. మరి నడవదు అంటే మరి ప్రజలు ఓట్లేదు కనుక ఇటువంటి ఇబ్బందులు కూడా కౌన్సిలర్లకు ఉంటాయి కనుక కౌన్సిలర్లను ఇంకెవరినో బ్లేమ్
చేయకుండా ఇవాళ కొంతమంది రెండు వ్యవస్థలు ఉంటాయి. కొంతమంది మాత్రం ఖచ్చితంగా డబ్బు సంపాదించుకోవడం కోసం, ధనాన్ని కూడబెట్టుకోవడం కోసం, కూడబెట్టిన ధనాన్ని మరి చలామణి చేసుకోవడం కోసమే రాజకీయాలలో ఉంటారు. ఆ రాజకీయ నాయకులకు కింద స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి, మంత్రుల స్థాయి వరకు సపోర్ట్గా ఉండేటోళ్ళు ఉంటారు. ఆ వ్యవస్థను దెబ్బకొట్టాలి, ఆ వ్యవస్థలను నిలిపివేయాలి. దానికి అది చేయాలంటే ప్రజలను చైతన్యవంతులను చేసి, ప్రజల చైతన్యవంతులాగా చేసి, వాళ్ళను మరి ఓటేసేటప్పుడు జాగ్రత్త, ఈయన మీద ఇన్ని దొంగతనాలున్నాయి, ఇన్ని లంగతనాలున్నాయి, వీళ్ళు చేసిండ్రు కనుక వీళ్ళని ఎన్నుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పదలదాలని నా ఉద్దేశం. ఇంకొక విషయం, నాకు సొంత విషయం, నా వార్డు విషయం చెప్తాను. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు నా అదృష్టమో లేకపోతే నాకు మరి నన్ను చూసో ఏదో మంచి చేయడానికి అప్పుడున్న ఎమ్మెల్యే అనేకమైన కార్యక్రమాలు నా వార్డులో పెట్టడం జరిగింది. అట్లా కోట్లాది రూపాయలు ఒక నా వార్డులో నేను ఖర్చు పెట్టడం జరిగింది. ఒక SC/ST గురుకుల పాఠశాల, ఒక హై స్కూలు, తర్వాత ఒక పెద్ద వాటర్ ట్యాంకు, ఇవి కాకుండా రోడ్స్, డ్రైన్స్ అనేకమైన అభివృద్ధి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 2 వార్డ్ ఎన్ఫోర్స్మెంట్ సెంటర్లు అనేసి మన కొత్తగూడెం మున్సిపాలిటీకి శాంక్షన్ అయితే ఒకటేమో ఒక వార్డులో పెడతారు, ఇంకోటి అది ఇంకొక వార్డులో జనరల్ పెడతారు. మరి ఆ వార్డులో పెట్టినప్పుడు ఆ డబ్బులు ఎక్కడి అనేసి నేను ఆరాధిస్తే అవి SC/ST నిధులతోనే వచ్చిన డబ్బులు. అది జనరల్ వార్డులలో పెట్టద్దు అనేసి కమిషనర్ గారు దిగిన సార్, ఇది SC/ST సప్లాన్ నుండి వచ్చిన డబ్బులు, నాది SC వార్డు, నా వార్డులో పెట్టాలి అనేసి అంటే మరి ఆయన అప్పుడు ఉన్న ఎమ్మెల్యేకు చెప్తే ఆయన కూడా చిన్న ఆర్గ్యుమెంట్ కూడా అయితే సరే అని అది మళ్ళీ నా వార్డులో ఒకటి పెట్టడం జరిగింది, ఒకటి జనరల్ వార్డులో పెట్టడం జరిగింది. అప్పుడు దాన్ని కూడా ఆ ఎమ్మెల్యే పోయిన తర్వాత ఇంకొక ఎమ్మెల్యే వచ్చిన తర్వాత దాదాపు 90 లక్షల రూపాయల నిధులు, అవి ఒక మంచి కమ్యూనిటీ హాల్లో ఇంత పెద్ద హాల్ ఉంటుంది, దాన్ని అద్భుతంగా కడితే ప్రజలందరికీ పనికి వస్తుంది అనేసి ఉన్నప్పుడు అప్పుడు సపోజ్ పేరు చెప్పాలో వెంకట్రావు గారు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఈ పబ్లిక్ ట్యాప్స్ ఉంటాయి కదా, మున్సిపాలిటీ నుండి కిన్నెరసాని నుండి ట్యాప్స్ ఉంటాయి, మొత్తం కొత్తగా మొత్తం నీళ్ళు వస్తూ ఉంటాయి, పన్నులు రావు, వాటర్ పన్నులు రావు, ఏది రావడం లేదు. అసలు వాటర్ మనకు బడ్జెట్లో వాటర్కు వచ్చే పైసలు చూపించాలంటే చాలా లిమిటెడ్గా చూపిస్తారు. ఏంటని క్వశ్చన్ చేస్తే ఆ రోజు కొత్తగూడెం టౌన్లో కమర్షియల్ పంపులు ఉంటాయి కదా, కమర్షియల్ పంపులు ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. మరి కిన్నెరసాని నీళ్లు కోట్లాది రూపాయలు పెట్టి నీళ్లు తీసుకొచ్చి మరి ఇళ్లలో ఇస్తున్నాం, రోడ్లు పట్టిపోతాయి, పోతాయి, ఇళ్లకి ఇస్తున్నాం. అందరి ఇళ్లలో పంపులు ఉంటాయి, ట్యాక్సీలు మాత్రం కమర్షియల్ ట్యాక్సీలు సూపర్వైజర్ల 2 కనెక్షన్లు ఉన్నాయి, మిగతా అన్ని ఇల్లీగల్. కొన్ని కోట్లాది రూపాయలు కొన్ని సంవత్సరాలు మరి కొంతమంది నాయకులు చేపట్టి ప్రజల ధనం అంతా కూడా వృధా నీళ్ళలాగా మరి పోయింది. అప్పుడు మేము మళ్ళీ ఎట్లా అనేసి కమిషనర్ ఇంటింటికి పంపించేసి ఎక్కడెక్కడ ట్యాపులు ఉన్నాయి, ఎవరెవరైనా ట్యాపులు ఉన్నాయి అవన్నీ చూసి దాన్ని రికార్డ్ చేసి రెగ్యులరైజేషన్, పట్టాలు ఎట్లా రెగ్యులరైజేషన్ చేసినామో అప్పుడు పంపులు కూడా రెగ్యులరైజేషన్ చేసి ఎవరికైతే కిన్నెరసాని పంపు లీగల్ చేసుకున్నా వాడు బిల్లు రావాలనేసి వాళ్ళకి పోయి రసీదు కట్టించేసి మరి కట్టియాలంటే అట్లా ఈ మున్సిపాలిటీకి మా టర్మ్లో చాలా లాభాలు జరిగినాయి అనేది నా ఉద్దేశం. అంటే ఇట్లా అందరూ లేరని కాదు, చాలా మంది ఉన్నారు, కానీ కౌన్సిలర్ల మాట అక్కడ నడిచే పరిస్థితి లేదు, వీళ్ళు బయట చెప్పుకునే పరిస్థితి లేదు. మరి నడవదు అంటే మరి ప్రజలు ఓట్లేదు కనుక ఇటువంటి ఇబ్బందులు కూడా కౌన్సిలర్లకు ఉంటాయి కనుక కౌన్సిలర్లను ఇంకెవరినో బ్లేమ్ చేయకుండా ఇవాళ కొంతమంది 2 వ్యవస్థలు ఉంటాయి. కొంతమంది మాత్రం ఖచ్చితంగా డబ్బు సంపాదించుకోవడం కోసం, ధనాన్ని కూడబెట్టుకోవడం కోసం, కూడబెట్టిన ధనాన్ని మరి చలామణి చేసుకోవడం కోసమే రాజకీయాలలో ఉంటారు. ఆ రాజకీయ నాయకులకు కింద స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి, మంత్రుల స్థాయి వరకు సపోర్ట్గా ఉండేటోళ్ళు ఉంటారు. ఆ వ్యవస్థను దెబ్బకొట్టాలి, ఆ వ్యవస్థలను నిలిపివేయాలి. దానికి అది చేయాలంటే ప్రజలను చైతన్యవంతులను చేసి, ప్రజల చైతన్యవంతులాగా చేసి, వాళ్ళను మరి ఓటేసేటప్పుడు జాగ్రత్త, ఈయన మీద ఇన్ని దొంగతనాలున్నాయి, ఇన్ని లంగతనాలున్నాయి, వీళ్ళు చేసిండ్రు కనుక వీళ్ళని ఎన్నుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పదలదాలని నా ఉద్దేశం. ఇంకొక విషయం, నాకు సొంత విషయం, నా వార్డు విషయం చెప్తాను. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు నా అదృష్టమో లేకపోతే నాకు మరి నన్ను చూసో ఏదో మంచి చేయడానికి అప్పుడున్న ఎమ్మెల్యే అనేకమైన కార్యక్రమాలు నా వార్డులో పెట్టడం జరిగింది. అట్లా ఉన్నదని నేను కూడా సహకరిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. అవినీతి జరిగింది, ఎందుకు జరిగింది?
ఏ పార్టీతోని ఉన్నారు వాళ్ళు కొద్దిగా నాకు మాట్లాడే కొద్దిగా ప్రాక్టీస్ లేదు, అందుకే నేను ఒకటి చెప్తాను. సంత టెండర్ డైలీ మార్కెట్ పాడతారు అంటే వేరే వాళ్ళు ఎంటర్ కాదు. ఆ ఎమ్మెల్యేతోని కానీ ఏ కొత్త ఎమ్మెల్యే వచ్చినా ఆ ఎమ్మెల్యేతోనే వీళ్ళు 5-6 టెండర్ వాళ్ళకే వస్తుంది, వేరే వాళ్ళకి రాదు. ఎమ్మెల్యే 5గురితో కుమ్ముక్కు అవుతాడు. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ పార్టీ ఎమ్మెల్యే వచ్చినా 5గురితో కుమ్ముక్కు అవుతాడు. అధికారులు కుమ్ముక్కు అవుతాడు, కమిషనర్ కుమ్ముక్కు అవుతాడు, చైర్మన్ కుమ్ముక్కు అవుతుంది. వీళ్ళందరికీ కుమ్ముక్కై 51 లక్షలకు పోయిన సంవత్సరం 51 లక్షలు పోయినది టెండరు. ఇప్పుడు 8,000 పోయింది. అంటే దీంట్లో ఎంత జరిగిందో 8 లక్షలు పోయింది. ఎంత కుంభకోణం జరిగిందో, ఎంత ఘోరం జరిగిందో మీరు దయచేసి ఆలోచించండి. నేనే రాదు, నేనే మంత్రి. ఏ పార్టీ వచ్చినా వాడే మంత్రి, వాడే రాదు. కాబట్టి దయచేసి ఇది ఆలోచించి మీరు ఇది రద్దయ్యే వరకు, ఈ టెండర్ రద్దయ్యే వరకు అసలు విశ్రమించకుండా వివిధ పార్టీలు అందరూ కలిసికట్టుగా వచ్చి సామాన్యుడికి న్యాయం జరగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి అంశాల మీద ఒకటి అవినీతి, రెండోది అక్రమాలు. ఈ 2 అంశాలు 2 రకాలు. అవినీతి అనేది కొత్తగూడెం మున్సిపాలిటీలో వచ్చే ప్రతి నిధులలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో తీసుకుంటున్నటువంటి పర్సంటేజీ, నాణ్యత లేని పనుల మీద కంపల్సరీ విచారణ జరిపిస్తే దానిలో జరుగుతున్న అవినీతి బయటకు వస్తుంది. 2వ అంశం అక్రమాలు. అక్రమాలు అన్న విషయము కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి అక్రమాలు, ఈ సంత యాలపాట కానీ వీధి వ్యాపారాల కోసం నిర్మిస్తున్నటువంటి వివిధ షాపులలో కానీ వాళ్ళు వేస్తున్నటువంటి టెండర్లు, ప్రతి టెండర్లో కూడా ప్రతి కొందరు అధికారుల ప్రమేయంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయి. అవినీతి అన్నది అభివృద్ధి జరుగుతున్న నిధుల నుంచి వెళ్ళి పర్సంటేజ్ రూపంలో పోతుంది అవినీతి. నాణ్యత లేని పనులతోనే ఆ యొక్క పనులు తొందరగా డిస్ప్లే అయిపోతున్నాయి. అక్రమాలు అనేది అధికారుల చేతుల్లో నడుస్తున్నాయి. గత 4 రోజుల కింద స్వయాన చైర్పర్సన్ గారే చెప్పారు, ఈ కొత్తగూడెంలో ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. కొందరు అధికారులు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసి ఇలాంటి అక్రమాలు తాగుతీస్తున్నారని స్వయంగా చైర్పర్సన్ గారే 4 రోజుల కింద ప్రెస్ మీట్లో చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి కనుక ఈ 2 అంశాల మీదనే మనం పోరాడాలి. అవినీతి అనేది అభివృద్ధి పనుల మీద విచారణ జరగాలి. అక్రమాలు అనేది కొందరు అధికారులు చేస్తున్నారు కనుక కొత్తగూడెం మున్సిపాలిటీలో ఏ ఒక్కరు కూడా చాలా సంవత్సరాలు బట్టి స్థానికంగా ఉండడం వల్లనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి కనుక ప్రతి 2-3 సంవత్సరాలుగా కంపల్సరీ అధికారిని ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఉంటే ఇటువంటి అక్రమాలను అరికట్టవచ్చని నా యొక్క అభిప్రాయం. సిపిఎం నుంచి కూడా వచ్చినటువంటి అన్ని పార్టీల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, కుల సంఘాల నాయకులకు జేబీలు తెలియజేస్తూ, నా పేరు మోదీ విజయగారావు, మాదే చేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పెరుమత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. మరి ఈరోజు ముఖ్య విషయం, కొత్తగూడెం మున్సిపాలిటీలో సంతలో జరిగినటువంటి అవినీతి గురించి ముఖ్యంగా మనం ఈ యొక్క విషయం గురించి మాట్లాడుకుంటూ చర్చ జరుగుతున్నాం. అయితే కొంతమంది ఆ యొక్క టెండర్కి నోటిఫికేషన్ ఇచ్చారంటే కొంతమంది అంతకుముందు 21 లక్షలు, 34 లక్షలు, పోయిన సంవత్సరం 50 లక్షలు, ఈ సంవత్సరం వచ్చేసి 8 లక్షలు అనేసి మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారికి తెలియకుండా మున్సిపల్ కమిషన్ యొక్క మున్సిపాలిటీ యాక్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తెలుసుకొని మున్సిపల్ కమిషనర్ గారి యొక్క కన్సర్న్లోనే ఈ యొక్క టెండర్ జరిగిందనేసి మనం భావించాలి. ఎందుకంటే ఆ టెండర్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఒక టెండర్ పిలిచినప్పుడు దాన్ని పబ్లిక్ ఇష్యూ చేస్తూ 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు ఆ టెండర్లో పాల్గొన్నప్పుడు అంతకుముందు ప్రీవియస్గా ఎంత జరిగిందనేది చూస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏ టెండర్స్లోనే ప్రీవియస్కి ఎంత పాట పోయిందనేది కంపల్సరీగా చూడటం జరుగుతుంది. కానీ అంతకుముందు గత 3 సంవత్సరాలు, గత 4 సంవత్సరాలు తీసుకుంటే 31, 24, 50, 51 ఉన్నది కనీసం 0.5% లేకుండా. కనీసం చూడండి 51 ఎక్కడ, 8 ఎక్కడ, దాన్ని మనందరం పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ అవినీతి జరిగిందనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా మున్సిపల్ కమిషన్ గారికి ఉంది. ఎందుకంటే ప్రీవియస్కి సంబంధించిన వాటిని ఎంక్వైరీ చేసినప్పుడు చాలా వ్యత్యాసం కనపడుతుంది. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొనేసి కలెక్టర్ గారికి ఒక నోట్ ఫైల్ రాయడం వరకైనా సార్ ఇలా
8 లక్షలకే వచ్చింది కాబట్టి దీనికి ఇంకా మున్సిపాలిటీ రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారం దాన్ని కలెక్టర్ గారికి ఒక నోట్ ఫైల్ పెట్టేసి దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం మున్సిపల్ కమిషనర్ గారికి ఉంది కాబట్టి అది మున్సిపల్ కమిషనర్ గారిని రాజకీయ నాయకులు ప్రభావితం చేశారా, లేదా ఎమ్మెల్యే ప్రభావితం చేశారా, కౌన్సిలర్లు ప్రభావితం చేశారా అనేది మనకు అనవసరం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రీవియస్గా టెండర్స్కి ఎంత జరిగింది, ఇప్పుడెంత టెండర్ జరిగింది. ఖచ్చితంగా అక్కడ అవినీతి అనేది కనిపిస్తుంది. అంటే ఒక 3 టెండర్స్ తీసుకొని బాక్సులు వేసినారు కాబట్టి ఇది జరిగిందనేసి అనుకోవడానికి లేదు అక్కడ. ఎందుకంటే చాలా వ్యత్యాసం కనపడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనమందరం కూడా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ టెండర్ని రద్దు చేసే విధంగా మనం పోరాడాలనేసి, ఆ టెండర్ రద్దు అయినప్పుడే ఈ యొక్క అఖిలపక్ష సమావేశానికి, ఈ రౌండ్ సేపు సమావేశానికి అర్థం ఉంటుందని తెలియజేస్తూ, ఎందుకంటే ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, ఏదో జరిగిపోయింది, ఏదో అడావుడి చేశారనేసి నింద ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఎవరి కోసమో చేశారు, ఏదో రాబట్టడం కోసం చేసుకుంటారు, వాళ్ళ కోసం అనేది వస్తుంది. కాబట్టి అది కాకుండా ఖచ్చితంగా మున్సిపాలిటీ యాక్ట్లోనే ఉన్నది. ఖచ్చితంగా ఈ టెండర్ రద్దు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని వారి దగ్గరికి వెళ్ళేసి ఖచ్చితంగా ఈ టెండర్ రద్దు కావాల్సిందనేసి మనం ప్రజా పోరాటాలు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా కిందికి వచ్చి రద్దు చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క మున్సిపాలిటీ ప్రాంతంలో అనేక కట్టడాలు జరుగుతున్నాయి. ఎవరి కన్సర్న్లో జరుగుతున్నాయో మనకందరికీ తెలుసు. మరి ఆ కట్టడాలన్నింటికి పర్మిషన్లు ఉన్నాయా అంటే వాటి విషయాలలో మాత్రం కరెక్ట్గానే ఉంటారు. కానీ ఈ టెండర్ విషయానికి వచ్చేసరికి ప్రజాధనాన్ని దుర్యోగం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు పాలకపక్షాలకి. మరి ముఖ్యంగా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని గండికొట్టడం అనేది మున్సిపల్ కమిషనర్ గారికి తగదనేసి ఈ విధంగా హెచ్చరిస్తూ, మరి మున్సిపల్ కమిషనర్ గారు దీనికి మా నైతిక బాధ్యత వహించాలనేసి, మీరు గిట్ట ఈ యొక్క టెండర్ని రద్దు చేయకపోతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్ని పార్టీలను కలుపుకొని కూడా మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామనేసి మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరిక చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలే. మరి మనకి మున్సిపాలిటీ వచ్చినటువంటి ఆ యొక్క వర్క్స్లలో ఎస్సీలకు ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు, బీసీలకు ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు, మైనార్టీలకు ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు అనే విషయాలు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉన్నది. ఒక ఎస్సీ పిల్లగాడికి టెండర్ వచ్చింది అనుకోండి, వాడికి ఉద్యోగం దొరుకుతుంది, వాడితో పాటు ఒక 4 పోషిస్తున్నాడు. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి దొరుకుతుంది, అదేవిధంగా బీసీ వాళ్ళకి దొరుకుతుంది, అదేవిధంగా మైనార్టీ వాళ్ళకి కూడా దొరుకుతుంది. కాబట్టి అన్నింటినీ పరిగణలో తీసుకునేసి మనం ఏదైతే కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారో, సేవ్ కొత్తగూడెం ఆరు కొత్తగూడెం పరిరక్షణ సమితి రెండింటిలో ఏదైనా పర్వాలేదు, కానీ మీరు ఏ పిలుపు ఇచ్చినా కానీ మాదిగా చేసి ముందుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి జై భీమ్ తెలియజేస్తున్నాం. జై భీమ్. ఈ రోజున మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం చాలా సంతోషమైన విషయం. కొత్తగూడెంలోనే కాదు, భద్రాద్రి డిస్టిక్లోనే ఎన్నో అవతలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం అవినీతి ఇక్కడ కొత్తగూడెంలోనే జరుగుతుంది అనుకుంటున్నాం. భద్రాద్రి డిస్టిక్లో ఒక శాండ్ రేవులు తీసుకొని మన ఈ టెండర్లోనే కాదు, జిల్లా మొత్తం అవినీతి జరుగుతుంది. దీన్ని ఇటువరకు తెలంగాణ ప్రభుత్వంలో జరిగినాయి, మళ్ళీ అదే రకంగా ఇక్కడ కూడా అదే రకంగా జరుగుతున్నాయి. ఈ రోజున కొత్తగూడెంలో 2004లో పట్టాలకు అప్లై చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు పట్టాలు అయినాయి అనుకుంటున్నారు. డబ్బులు ఇచ్చే వాళ్ళకైనా 100 గజాలు చిన్న వాళ్ళకైనా డబ్బులు పెట్టిన వాళ్ళ పట్టాలు చాలా మంది కాకుండా అట్టే ఉన్నాయి. ఈ పట్టాల మీద ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఇదిగో వచ్చేసినాయి, అదిగో వచ్చేసినాయి, అప్లై చేయండి మీకు ఇచ్చేస్తున్నాం అని మైక్ పెట్టడం ఇవ్వటం చేయటం జరుగుతుందిలే. కానీ ఆ పట్టాలు వచ్చేకల్లా ఎంక్వైరీ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు, డబ్బులు ఇచ్చే వాళ్ళే అవుతున్నాయిలే. కానీ డబ్బులు ఇవ్వని వాళ్ళ పట్టాలన్నీ చాలా ఆగిపోయినాయి. కొంతమంది కౌన్సిలర్లు దగ్గరుండి వాళ్ళ వార్డుల్లో చేర్పించుకునే వాళ్ళకి అయినాయి, అగ్ర కులాలకి అయిపోయినాయి, చిన్నవాళ్ళకి కూడా 100 గజాల లోపాలు అయిపోయినాయి. మా బీసీలు డబ్బులు ఎవరు, వీళ్ళు ఎట్టాలు ఎవరు చేయరని ఆ రకంగా పట్టాల్లో కొత్తగూడెం అవినీతి కాదు, ఇక అది చెప్పుకునేదానికన్నా ఎక్కువ జరిగిపోయింది.
ఇప్పుడు కూడా స్థానికంగా మళ్ళీ ఇచ్చే పట్టాలు వీటిని ఎంక్వైరీ చేసి వాటిగా చూసి అతి తొందరగా ఇవ్వాలని కోరుతున్నాము. ఈ ప్రభుత్వం ఇవ్వటానికి అన్ని రకాలుగా చూస్తున్నా ఉంది. ఇక్కడే అవినీతి అనేది జరిగిపోతుంది మన కొత్తగూడెంలో. అదే రకంగా ఇంటి నెంబర్లు కూడా వెళ్ళి అడిగితే ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అంటున్నారులే కానీ మీరు మీ ఒక గదే కట్టారు, ఒక గదికి ఎందుకు ఇవ్వాలి అని 4 సార్లు తిప్పి ఆ మనిషి దగ్గర ఎంతో కొంత డబ్బులు గుంజి వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారు, ఇదే ఇంటి నెంబర్లు ఇస్తున్నారులే కానీ మామూలుగా ఇవ్వట్లేదు. ఇది ఏమిటి అని అడిగితే సార్ ఒక్కనే ఎంతోమంది వేస్తున్నారు, ఇంటి నెంబర్లు ఇస్తున్నాం తీసేస్తున్నారండి. సార్ కనీసం 12x12 రూములు కట్టుకుని ఉండటానికి వాళ్ళకి నెంబర్ ఇవ్వడానికి ఏమైంది అని నేను కూడా ఖండించి అడిగాను కదా. ఇస్తున్నామంటే ఇస్తున్నామన్నా కానీ ఆ మనిషిని తిప్పుతున్నాలే కానీ ఇవ్వడం జరగట్లేదు. అదే రకంగా కొన్ని ఏరియాల్లో భద్రాద్రి డిస్టిక్లో శాండ్ల మీద ఏ సొసైటీలు అంటాం, అసలు సొసైటీలు అసలు ఏం చేయట్లేదు. ఈ ఏళ్ల ద్వారానే ఇప్పుడు వెళ్ళిపోయిన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక్కొక్కటి ఎంతెంత జరిగినాయో అవన్నీ మనం చెప్పుకోవడానికి కూడా ఇంకా ఇదే రకంగా పాలవంతులో కూడా ఇళ్ల స్థలాల కాడ ఒకరి ఏపించి వాళ్ళ దగ్గర డబ్బులు ఒకరి డబ్బులు గుంజటం తయారవడం ఎన్నో జరుగుతున్నాయి. ఈ రకంగా అవినీతిని ఎలా అరికట్టాలి, అధికారులే అవినీతిలోకి వచ్చేసారు. ఆ రకంగా మనం చెప్పిందే చెప్పుకుంటున్నాం. ఈ టెండర్ పెట్టి కూడా దీన్ని 50 లక్షలకు వెళ్ళేదాన్ని 8 లక్షలకు వెళ్ళిపోయిందంటే మనం ఎంత నిద్రపోతున్నాం, మనం ఏం పట్టించుకోమనే వాళ్ళకి అంత ధైర్యంగా చేసేది. ఇవన్నీ ఈ రకంగా చాలా అవినీతులు జరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం చాలా సంతోషం. ఈ సౌరణ గారి కార్యక్రమం చేయటము చాలా 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 సంతోషం. చాలా తీసుకుంటాం. ఈ కొత్తగూడెం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. నేను నా నివాసం రామవరం. ఇక్కడ అందరూ కూడా కొత్తగూడెం మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలపై, అక్రమాలపై, అభివృద్ధిపై చర్చ చేయడానికి వచ్చారు. నేను నా ప్రాంతాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చాను. వాస్తవానికి చర్చ తీసుకుంటే మా రామవరం ప్రాంతం ఎంతో అంగరంగ వైభవంగా ఉండేది. కొత్తగూడెంలో కూడా లేనటువంటి సౌకర్యాలు మా రామవరంలో ఉండి నేడు మా రామవరం ఒక చెత్త బుట్టగా మారింది. రాష్ట్రం ఈ కొత్తగూడెం 36 వార్డులలో కనీసం నివసించడానికి హక్కు లేనటువంటి పరిస్థితులలో, దుర్భర స్థితుల్లో మేము బతుకుతా ఉన్నాం. కేవలం పన్ను కట్టడానికి మాత్రమే మమ్మల్ని వాడుకుంటా ఉన్నారు. ఒక ఓటు హక్కు వ్యాంపుగా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప మాకు ఎలాంటి హక్కులు ఈ మున్సిపాలిటీలో లేవు. అంతేకాదు ఇప్పుడు ఈ కొత్తగూడెంలో చచ్చిపోతే కనీసం మనిషికి చచ్చిన తర్వాత గౌరవమైన ఇవ్వాలని అంటూ ఉంటారు. అలాంటి రామవరంలో చచ్చిపోతే ఏదో ప్రాంతానికి తీసుకెళ్లి సమాధి చేయాల్సిన పరిస్థితి, ఖననం చేయాల్సిన పరిస్థితి. కనీసం వైకుంఠధామం కూడా లేని దుర్భర స్థితిలో రామవరం ప్రాంతం బతుకుతామని చెప్పడానికి నిస్సందేహంగా సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాను ఈ పాలకులకి. ఎందుకంటే ఈ మున్సిపాలిటీని నిజంగా కూడా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మున్సిపాలిటీ కౌన్సిల్ ఏర్పడ్డ కాడ నుంచి కూడా 3 వ్యక్తులు అత్యుత్తమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు మా రామవరం వాళ్ళే. కానీ మా రామవరంకి పొజిషన్ సర్టిఫికేట్ ఉండదు, కనీసం వైకుంఠధామం ఉండదు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం కూడా ఉన్నది. అది ఎక్కడంటే ఈ భాస్కర్ అన్న లక్ష్మణ వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలుసు, నాకంటే సీనియర్లు ఎంతో మంది పరిపాలించారు. కానీ మా రామవరాన్ని గాలికి వదిలేశారు. మాకు 2 థియేటర్లు, లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ నాకు తెలిసి కొత్తగూడెంలో లైబ్రరీ లేదు, రామవరంలోనే ఉండే. ఒకప్పుడు ఒక జైలు ఉండే, సబ్ జైలు ఉండే. ఇవన్నీ మా రామవరం నుంచి వనరులన్నీ తరలిపోయి ఊరుకుంటే ఊర్లేకపోతాయన్నట్టు సైనింగ్ లైన్, నైనింగ్ లైన్ ఎట్లయితే పోయిందో రేపు రాబో రోజుల్లో మున్సిపాలిటీలోనే కాదు ఈ కొత్తగూడెం నియోజకవర్గంలోనే మా ప్రాంతాన్ని లేకుండా చేసే ప్రయత్నం ఇటు సింగరేణితో కుమ్మక్కైనటువంటి ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం అయినా కానీ చేయదలుచుకునే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం రామవరం నుండి. అంతేకాదు ఈ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలకి మా రామవరానికి సంబంధించినటువంటి కనెక్షన్ కూడా ఒకటి ఉంది. అత్యధికంగా ఈ మాంసకృతులను అమ్ముతున్నటువంటి ఏరియా ఏదైనా ఉంటే అది రామవరం ప్రాంతమే. ఎందుకంటే సుదీర్ఘంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా
స్వచ్ఛమైన మాంసం దొరకాలంటే రామవరం పోవాలని చెప్పి మటన్ షాప్లు అయితే చికెన్ షాప్లు అయితే వీటన్నిటి కోసం రామవరానికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. పన్ను పే చేయడంలో మేము ఉంటాం, కరెంటు బిల్లు పే చేయడంలో ఉంటాం, అన్నిట్లో ఉంటాం. కానీ బతకడానికి అక్కడ మాకు బతుకు లేదని చెప్పేసి ఈ సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. మా రామవరం ప్రాంతానికి ఏదైతే చిన్నది ఇంకోటి మాకు సింగరేణి ఒకటి అటాచ్ అయి ఉంటుంది, చుట్టుపక్కల గ్రామాలతో మాకు అనుసంధానం ఉంటుంది. సింగరేణి నిధులన్నీ తీసుకొస్తారు, ఇటు కొత్తగూడెం డెవలప్ అయింది, అటు రుద్రంపూర్ డెవలప్ అయింది, మధ్యలో ఉన్నది గాలికి పోతుంది. ఎందుకంటే ఇండోర్ స్టేడియం అనేది కొత్తగూడెంలో ఉంది, అటు రుద్రంపూర్లో ఉంది. మా రామవరంలో 7 వార్డులతో చుట్టుపక్కల ఉన్న పల్లెలకు మాత్రం ఏమి ఇవ్వదు సింగరేణి. ఈ రోడ్లు ఈ చిన్న ఏవో ఆశ చూపించి మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు డంప్ యార్డ్ ఉండడం వల్ల అనేక మంది చిన్న పిల్లలు, అక్కడ మాతా శిశు హాస్పిటల్ కూడా పడింది, అనేక మంది చిన్న పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వచ్చి అనేక మంది పిల్లలు వాళ్ళ జీవితాలని త్యాగం చేసిన పరిస్థితి ఉంది. అది నిన్నగాక మొన్న తరలించిపోయింది. అన్న ఇక్కడ లేకపోయినా అన్న పేరు చెప్తా ఉన్నాను. మన కమ్యూనిస్టు ముద్దుబిడ్డ అన్న ఏబట్టి కోర్టులో అప్పీల్ చేసి ఆ మున్సిపాలిటీలో మా ప్రాంతం నుంచి దాన్ని తరలించడానికి ప్రయత్నం చేసి అన్నకు కృతజ్ఞతలు. అన్న పేరు సడన్గా గుర్తురాలి. అన్న చార్వాకన్న, ఎగ్జాక్ట్లీ అన్న చెప్పిండు. చార్వాకన్న చేసిన కృషి వల్లనే ఎంతో కొంత రామవరంలో చెత్త కుప్పలు లేకుండా పోయింది. నేను మా ప్రాంతం నుండి కోరుకుంటుంది ఏంటంటే కనీసం మాకు బతుకు దేవుడా అంటూ బతికిచ్చే స్వేచ్ఛను మాకు కల్పించాలి రామవరంలో అని మా తరఫున రామవరం పరిరక్షణ కమిటీ తరఫున, నా యువజన కాంగ్రెస్ తరఫున, మా రామవరం ప్రజలందరి తరఫున మీ అందరికి అప్పీల్ చేసుకుంటూ ఈ అవకాశం ఇస్తాను. మన గ్రేవెన్స్లో ఇస్తున్నాం, అది కేవలం వాళ్ళు తీసుకోవడం పక్క పెట్టుడే తప్ప ఈ మధ్యకాలంలో 4-5 సంవత్సరాల నుంచి ఎటువంటి పరిష్కారం లేదు. ఎందుకు లేదంటే స్టాఫ్ మొత్తం కూడా అదే, మళ్ళీ ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన స్టాఫ్ అదే ఉంది, ఒక్క పని కూడా గ్రేవెన్స్లో జరుగుతలేదు. కాబట్టి కలెక్టర్ గారికి ఆ స్టాఫ్ మొత్తం మార్చి ప్రక్షాళన చేయాలి. అట్లాగే మున్సిపాలిటీ కమిషనరు మారుతాడు తప్ప స్టాఫ్ మొత్తం అంతే ఉంటుంది. అది కూడా ఇక్కడ ప్రక్షాళన జరగాలి. ఈ డిమాండ్స్ కూడా అధికార పార్టీలో ఉంది, ఎస్సీసీఆర్ రాష్ట్ర కన్వీనర్గా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చింది. నేను అదే వాట్సాప్ గ్రూప్లో చూసి వచ్చాను. ఇది ఏంటంటే ఒక వ్యక్తి ప్రయోజనం కాదు కదా, మున్సిపాలిటీకి సంబంధించి అందరి ప్రయోజనం కాబట్టి నేను అసలు ఏం జరుగుతుంది ఏంది చూద్దామని ఒక ప్రేక్షకుడిగా వచ్చిన. అందువల్ల మీ బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాను. మన మున్సిపాలిటీ సీనియర్లు అందరూ నాకు తెలియని వాళ్ళు కాదు, పాత వాళ్ళు కాదు. అందువల్ల నేను అనేది ఏంటంటే ఏ పోరాటం చేసినా చిత్తశుద్ధి ఉండాలి. దయచేసి మిమ్మల్ని నేను అభ్యర్థించేది ఏంటంటే నెగిటివ్గా తీసుకోకండి. ప్రజలు పాపం సామాన్యుడు వచ్చి మాట్లాడలేడు, వాళ్ళకి తెలియదు, అడగలేదు. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే వాడు ఏమైనా చేస్తే వాడు కబ్జా అంటే వాడు పర్మిషన్ లేదంటూ కూల్చివేస్తాడు. నడి రోడ్డు మీద యథేచ్ఛగా ఆక్రమణ చేస్తుంటే అనుమతులు లేకుండా ఫ్లోర్లు సెల్లాగా కడుతుంటే వాళ్ళ జోలికి ఎవరూ పోరు. అవాజ్ కాదు, అవాజ్ అనేది అక్షర రూపంలో ఉండాలి, పోరాట రూపంలో కూడా ఉండాలి. అందువల్ల దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది అంటే మిమ్మల్ని అందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత ద్వేషాలకు అతీతంగా, ఇందాక తమ్ముడు అనిల్ కౌన్సిలర్ చెప్పాడు, అభివృద్ధి జరిగింది, అవినీతి జరిగింది. అంటే ఇప్పుడు అనిల్ గారిని ప్రశ్నిస్తున్నాను నేను. ఎందుకంటే ఓకే అభివృద్ధి జరిగింది, ఎక్కడ జరిగింది? ఒక 10 ఇళ్ళు అక్కడ ఉంటాయి, ఇక్కడ నుంచి అక్కడ రోడ్డు ఉంటుంది, మధ్యలో ఇల్లు ఒక్కటి ఉండదు. కానీ 100 ఇళ్ళు ఉంటాయి, ఇక్కడ రోడ్డు ఉండదు. నేను అనేది అడిగేవాడు, ప్రశ్నించేవాడు, డిమాండ్ చేసేవాడు ఏ కౌన్సిలర్ వాళ్ళ వాటిలో రోడ్ మీరు నెగ్లెక్టింగ్ మీ గురించి అనట్లేదు. అభివృద్ధి అనేది ఉంటాయి. రాష్ట్రం అభివృద్ధి అవినీతి రెండు ఏమంటుందండి, రైలు పట్టాల మీద సాగుతుంది. అందువల్ల దయచేసి అనేది ఏంటంటే మీరు దీన్ని వ్యక్తిగతంగా కాకుండా ఒక సామాజికంగా ఒక రియల్ ఫైట్ లాగా ఇక్కడ ఇప్పుడు ఈ టెండర్ ఉంది, ఓపెన్ కనపడుతుంది. దాన్ని రూల్ ప్రకారము మరి మనం హైకోర్టులో పిటిషన్ వేయచ్చు, దాని ద్వారా మనం చేయొచ్చు. అసలు అధికారే ఇంతకుముందు ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది, ఇంత నష్టం జరుగుతుంది, మనకి ఇంత నష్టం జరిగే టెండర్ మనకి అవసరమా అని ఆ కమిషనర్ నిర్ణయం తీసుకోవచ్చు. ఇంతకుముందు జరిగిందని నేను చెప్తున్నా కదా. నేను ఒక రామవరం చైర్పర్సన్ ఉన్నప్పుడు జరిగింది, రద్దయిందని చెప్తున్నా కదా. అందువల్ల దయచేసి అది మున్సిపాలిటీ ఆదాయానికి ఎంత పర్సెంట్, అది ఒక 10%, 5%, 10%, 20% వేరియేషన్ అనుకోవచ్చు. ఇంత దారుణంగా వేరియేషన్ ఉన్నప్పుడు అమ్మో ఇది చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పి దీన్ని చేయొచ్చు. అందువల్ల ఆ విధంగా దాన్ని
మీరు ఇరుకు చేయాలని చెప్పి ఎక్కడైనా సరే చిత్తశుద్ధితో పోరాటం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయింది. ఇవాళ సోషల్ మీడియాలో చూసి ఇంతమంది వచ్చారు. రేపు ఇదే ఇంకొక అంశం, కొత్తగూడెం పరిరక్షణ కమిటీ అంటున్నారు. ఇక నెక్స్ట్ ఒకదాని మీద కూడా భయపడతారు. మనకెందుకు వచ్చింది తలనొప్పి, మనం ఎందుకు విధానం వేసుకోవాలి? ఇవాళ ఏముంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఈ చైర్పర్సన్ ఉంటుంది వెళ్ళిపోద్ది, రేపు ఎమ్మెల్యే ఉంటాడు వెళ్ళిపోతాడు. కానీ ఇరుక్కునేది టెక్నికల్గా. అందువల్ల వాళ్ళని కూడా ఆలోచింపజేసే విధంగా, వాళ్ళు కూడా వెనక్కి తగ్గే విధంగా, వాళ్ళు కూడా మనసు మార్చుకునే విధంగా మనం చేయాలి. అది నేను మీ అందరికీ కూడా దయచేసి నేను చెప్పే రిక్వెస్ట్ మాత్రమే, వేరే ఉద్దేశం కాదు. అయితే ఈ మున్సిపాలిటీ అనేది ఈ నిర్లక్ష్యం అని చెప్పేసి అనుకుంటూ వచ్చింది. ఈ నిర్లక్ష్యం వెనకాల అసలు ఏమున్నది అనే దాన్ని బట్టి అయితే మన ఇచ్చలీడిగా ఉండటం వల్ల ఇది నిర్లక్ష్యం. కాబట్టి నేననేది ఏంటంటే మనం అందరం కలిసి కట్టుకట్ట ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు సోదరుడు చెప్పుడు ఇలాంటి సాఫ్ చెప్పాడు, ఇట్లా ఇదే కాదు, ఇలాంటి ఇంకొంతమంది కూడి ఈ సమస్య మీద మన ఏదైతే మున్సిపాలిటీ జరిగేట నిర్లక్ష్యం మీద మనం అందరం స్పందించాలని చెప్పేసి మీ అందరికీ కోరుతూ ధన్యవాదాలు. అంతే పోరాటాలకు ఉసుగొల్పింది. ఇప్పుడు పోరాటాలకు ఉసుగొల్పింది. ఇప్పుడు మనందరం దయచేసి ఒక మాట చెప్తున్నా, పాలకేంద్రం గాడి నుంచి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు 5,000 మంది, ప్రతి ఒక్కరు 5,000 మందితో చేస్తే మన కొత్తమే కాదు, మొత్తం మన తెలంగాణ స్టేట్ తెలుసుకుంటారు. ఇంకొక సమస్య నా దృష్టిలో ఉన్నది. ఇక్కడ మన పాత బస్ స్టాండ్ నుండి పాత కొత్తగూడెం వెళ్ళే ఒక రోడ్డు, ఆ రోడ్డు అప్రోచ్మెంట్ ఏమో ఒక రకంగా ఉంది, దాని అలాట్మెంట్ ఒక రకంగా ఉంది. అది వచ్చేసి బైపాస్ రోడ్ అంటారు, ఎస్ టైప్లో అక్రమంగా ముందుకు వచ్చేసింది. అక్కడ లేదు లేదంటే నాకు తెలిసి ఒక 10-15 యాక్సిడెంట్లు అయింది. ఏదో ఒక పెద్ద కంపెనీ వచ్చేసి ముందుకు రోడ్డు కట్టేసింది. అది చాలా చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది వికలాంగులు కూడా అయింది. అలైన్మెంట్ కరెక్ట్ లేదు. నేను టీపీఓ గారిని మున్సిపల్ ఆఫీసర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. దానికి అప్రోచ్మెంట్ దాకా ఇది కూడా ఈ సభాముఖంగా ఈ యొక్క సమస్యను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తారని ఒక ప్రశ్న తోడబుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్నతోటి ప్రగతి ప్రజ్వరిల్లు. ప్రశ్న తోడబుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్నతోటి ప్రగతి ప్రజ్వరిల్లు. ప్రశ్న లేని చోట ప్రగతి ప్రశ్నార్థకంబుర నాతవారి బాట నాతబాట అని నాతవెంకటేశ్వర గారు ఇప్పుడు చెప్పారు. ఒక అన్యాయాన్ని కానీ, ఒక అక్రమాలు కానీ, ఒక అవినీతి జరుగుతుంటే ప్రశ్నించకుండా ఉంటే మేధావి సమాజానికి ఒక హానికరం అని చెప్పేసి, ప్రశ్నించడమే చైతన్యానికి నిదర్శనం అని చెప్పేసి, ఆ ప్రశ్నించే తత్వాన్ని కొత్తగూడెం ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో మనకు తెలిసినటువంటి మళ్ళీ తెలుగుదేశం ఉద్యమంలోనే ఇక్కడే ఉద్యమం పట్టింది. ఈ ప్రశ్నించే గొంతుక, ప్రశ్నించేటువంటి నేల ఇది ఈ ప్రాంతం కొత్తగూడెం పట్టణం అంటే. నేను ఈ కొత్తగూడెం వచ్చిన తర్వాత నేను చేసినటువంటి ఈ కొత్తగూడెం జిల్లాని అంటే 2 అంశాలు అంటే అన్యాయాన్ని పైన, అక్రమాల పైన విజయం సాధించే వరకు ఈ సమావేశం దారితీస్తుందని చెప్పేసి ఆశిస్తూ, ఇది నాదేనని అది నాదేనని ఆశ ఎందుకే మనసా, నీకు ఆశ ఎందుకే మనసా, ప్రకృతిలోన వనరులు అన్నీ అందరి కొరకే అంకితమైనవి, కొందరు చేసే తప్పుల వల్ల అందరి బ్రతుకే చిందరవందర, తరతరాలకు తరగని సంపద దోచుకోవడం మానవ ధర్మమా, ఇది నాదేనని అది నాదేనని ఆశ ఎందుకే మనసా, అడవిలో ఉన్న జీవులు ఎన్నో ఆకలి తీరితే ఆపును వేట, రేపటి పైన చింతే లేక హాయిగా పక్షులు గడుపును పూట, దోచే గుణము వాటికి లేదు, రేపటి పైన బెంగే లేదు, తరతరాలకు తరగని సంపద దోచిపెట్టుటయా మానవ ధర్మం, కాసుల కోసం కాది జీవం, కాసుల కోసం కాది జీవం, కమ్మని ప్రేమ
మానవహారం ఇది నాదేనని అది నాదేనని ఆశ ఎందుకే మనసా నీకు ఆశ ఎందుకే మనసా. కాబట్టి అత్యాశకు పోయినటువంటి సమాజాన్ని రచించే దాంట్లో నేను భాగస్వామునైతని చెప్పేసి ఇక్కడ ఈ సభానికంగా తీసుకునేటువంటి ఏ నిర్ణయం తీసుకున్నా అందులో నా వంతుగా అది సందేహాన్ని నేను సమాధానం చెప్పాల్సిన అవసరం అందరి మీద నేను ఒక్కడే కాదు, నాతో మాట్లాడాలంటే రెండో కూడా అది చాలా మాట. చాలా వస్తే నడి బజార్లో ముక్కునే అడగాలి, ఆ డౌటే లేదు. ఆ వ్యక్తిగతమైన ఇది ఆస్తులు ఏదైతే లేదు కనుక నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా మాట్లాడేటువంటి శక్తి మాకున్నది, మా పని కూడా అది. ఇందులో ఎవరో మరి ఇందాక చెప్పిన మిత్రులు కొంతమంది ఉన్నారు, మీరు సోషల్ మీడియా నేను అనుకోకుండా నాకు సోషల్ మీడియా వచ్చి ఒక గ్రూప్ మొత్తం రాత్రి స్టడీ చేస్తే లేదా బట్టి విక్రమార్క వాళ్ళ ఇంటికి వచ్చారు కదా, కరెక్ట్ గారు ఫోన్ చేసి అయిపోతుంది. ఆయనకే సంబంధం అంటే 30 సంవత్సరాల పాటు అయిపోతుంది ఆయన, వాళ్ళకి గొడవడుతుంది. ఏది ఆ కొచ్చినేశ్వరుడు కూడా ఇంట్లో ఉద్యోగాలు 4 ఉన్నాయి. నేను నా ఉద్యోగాన్ని పిల్లల ఉద్యోగం నేను ఉద్యోగం లేకపోతే కాంట్రాక్ట్ పెట్టుకొని వెళ్తాను, కమిషన్ ఏజెంట్ కాదు, లేకపోతే నా హెల్త్ మీరు ఎక్కడ చేసుకోవచ్చు. మీరు ఎత్తుగా మీరు నేను టీనేజ్ నుంచి వస్తున్నాను, మీరు క్వశ్చన్ కూడా అయిపోయాడు వేరే పనులు, ఇదంతా వేరే గాలి. అందుకోసమే నేను లేవదీసిన అంశం కాదు, మిత్రులు లేవదీసిన వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నా. నేనది లేవదీయకపోయాను, అది కూడా అందరిమంది వీళ్ళు లేవదీశారు జనాలు. దాని తర్వాత రకరకాల ప్రతిపాదనలు వచ్చి నేను మాట్లాడాను. ఊరి సమస్య ఈ ఊళ్ళో నేను మాట్లాడాను, కలెక్టర్ గారు. దాని తర్వాత ఎవరు అంటారు వాళ్ళు మాట్లాడిన మాట లేదు, అన్నీ గాలి మాట్లాడండి. నేను వాళ్ళు చెప్తాను, ఆయన నాకు చెప్పి వాడికి అన్నింటి సమాధానం లేదు కదా. అందుకోసం ఇప్పుడు దాకా వచ్చినట్టు అభిప్రాయాలు ఏంటంటే, ఒకటి ప్రధానంగా ఏంటంటే టెండర్ రద్దు చేయాలని ఒకటి అంశం వచ్చింది. రెండవది ప్రతి వార్డులో సంక్షేమ పథకాలు అమలు అధికారులు అమలు మీద విచారణ జరిపించాలి. 2 డబుల్ బెడ్రూమ్ చదువు. సరే, ఈ అంశాలు ఒకటి అన్ని రకాల టెండర్లు అంటే ప్రజలకు తెలియకుండా చేసిన టెండర్లన్నీ తక్షణమే రద్దు చేయాలి. 5 ఏళ్ల పాలకవర్గం పనితీరు మీద సమీక్ష స్థానిక ఎమ్మెల్యే జరపాలి. ప్రతి వార్డులో సంక్షేమ పథకాలు గతం నుండి ఇప్పటిదాకా అమలు జరిగిన వాటి మీద సమగ్ర విచారణ జరిపించాలి. డబల్ బెడ్రూమ్కు అవకతవకలు పాల్పడ్డ అధికారులు పాలకవర్గం కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు తప్పకుండా పెట్టాలి. టౌన్ ప్లానింగ్ నమూనా ఇప్పటిదాకా అసలు అది అమలు జరగట్లేదు, దాని మీద ఎలాంటి నిర్ణయం పాలకవర్గం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు చేయట్లేదు. అభివృద్ధి నమూనా ఏర్పాటు చేయాలి. స్థల లబ్ధిదారులు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో వాళ్లకు ఏకగ్రీవ తీర్మానం చేసి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలి. తర్వాత వ్యాపార సముదాయాలు 5 ఏళ్ల నుండి నిరుపయోగంగా ఉన్నాయి, వాటిని తక్షణమే ప్రారంభించాలి. పట్టణ ట్రాఫిక్ నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. సంక్షేమ పథకాల అమలు తీరులో గతంలో జరిగిన వాటన్నిటిని సమగ్ర విచారణ జరిపించాలి. పట్టణంలో అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్రమ కట్టడాల మీద తక్షణమే పాలకవర్గం చర్యలు చేపట్టాలి. ఆ నిధులు ఎన్ని వస్తా ఉన్నాయి, ఎన్ని పోతా ఉన్నాయి, అసలు ఎందుకు నిర్ణయాలు ఇస్తా ఉన్నాయి. ఎప్పటికైనా బయటకు మనకు సమయం ఇచ్చారు, అందరం అక్కడికి వెళ్దాము. ఏం చేశాం కాదు, అది ఇంటింటికి తెలియజేయండి, దాంట్లో అక్రమాలు ఏమున్నాయి సక్రమం ఏముందో ప్రజలు చెప్తారని చెప్పి ఇందులో ఇదొక డిమాండ్ పెట్టుకోవడం జరిగింది. ఇందాక రామవరం అభివృద్ధి ఏదైతే అభివృద్ధికి నోచుకోవడం లేదో రామవరం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు, సింగరేణి సేఫ్ నిధుల ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి, తర్వాత వాళ్ళకు ఏదైతే ఇంటి నెంబర్లో ఈ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ఏదైతే ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత దశల వారీ కార్యక్రమం అంటే సమీక్షా సమావేశాలు జరపవచ్చు, లేదా మళ్ళీ తర్వాత విస్తృత స్థాయి సమావేశం పెట్టుకోవచ్చు, తర్వాత అవసరమైతే ఇంటింటికి పోవచ్చు. ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నాను అన్న దానికి సంబంధించిన వివరాలు ప్రకటిస్తారు. కొత్తగూడెం నియోజకవర్గ పరిరక్షణ కమిటీ ఒక పేరు వచ్చింది, కొత్తగూడెం మున్సిపాలిటీ పరిరక్షణ కమిటీ రెండో పేరు వచ్చింది, కొత్తగూడెం పరిరక్షణ కమిటీ.
ఈ 3 పేర్లు ప్రతిపాదనలోకి వచ్చాయి. తర్వాత ఇందాక సాదిక్ భాయ్ సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీ ఈ నినాదం అయితే అడాప్ట్ అవుతుంది. అయితే ఈ 4 అందరం మెజారిటీ ఆర్ మైనారిటీ ఒక ప్రతిపాదన కొత్తగూడెం నియోజకవర్గ పరిరక్షణ కమిటీ అనేది కమిటీ ద్వారా అయితే పరిరక్షణ కమిటీ ద్వారా ముందుకు పోయేందుకు ఇక్కడున్న అందరూ కమిటీ త్వరలో అంటే విస్తృత స్థాయి సమావేశం ద్వారా కూడా ఆ నిర్ణయాలు ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి అందరం ఫోటో దురుపయోగం పోతానంటే దయచేసి ఇందులో నిర్మక మాటలు మాట్లాడుతున్నా. ఓపిక చేసి ఇవన్నీ విని అన్ని పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలంటే ఈ టీంలో ఉండాలి. కొద్దిగా ఇంకో కన్వీనర్ని కన్వర్ట్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చే వాళ్ళు పెడతామంటే వాళ్ళ మన సాధిపై అందరం కలిసి రాజకీయ పార్టీలు కాబట్టి దీని ఎజెండా ఏంటి రాజకీయ ఇప్పుడు ఎందాక ఏం చెప్పారంటే చెప్పాలి కన్క్లూడ్ చెప్తాను. కన్క్లూడ్ చేయకుండా రాజకీయ పార్టీలు మేము రావాలి కొంతమంది నన్ను అంటున్నారు. దీంట్లో బాధ్యతగా పట్టణంలో ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు. అది మీ ఇష్టం వచ్చే మాకు ఏ రాజకీయ పార్టీ సంబంధం అభివృద్ధి మా ముఖ్యమైన అంటున్నారు. ఇప్పుడు కౌన్సిలర్ ఆయన ఒక అభిప్రాయం చెప్పుకుంటుంది, ఇంకో కౌన్సిలర్ ఇంకొక అభిప్రాయం చెప్తుంది, ఇంకో మాజీ కౌన్సిలర్ ఇంకొక సీనియర్ నాయకుడు ఒక అభిప్రాయం చెప్తుంది. అటు ఇటు కొడిగించాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దానికి ఏదో మాట్లాడుతూ దమాబద వెళ్ళిపోతుంది. రేపేంది ఉత్తర మాట్లాడుతూ పోవడం చుట్టూ ఊరిది. అందుకోసమే దయచేసి ఇందులో ఎవరు వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడడం కాదు. ఖచ్చితంగా దీంట్లో కన్వీనర్ని ఈరోజే ప్రపోజల్ పెట్టండి. దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవుదాం. రేపు కలెక్టర్ గారికి ఇవ్వాలి. ఇది దాన్ని ఇప్పుడే మాట్లాడాలి. చెప్పండి ఎవరు ఇన్వాల్వ్ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి క్లోజ్ చేసి రేపు కలెక్టర్ గారిని కలుస్తూ కొంత ఈ కొత్తగూడెం టౌన్ 36 వార్డుల పరిధిలో ఉన్నటువంటి అవినీతి మీద కలుస్తూ నియోజకవర్గానికి ఒక ఆహ్వానం లేకపోతే ఇన్విటేషన్ మనం పెట్టి 4 మిగతా మండలాలు మన టౌన్లో వాళ్ళందరం కూడా రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలన్నీ కూడా ఇన్వాల్వ్ చేసి అప్పుడు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మనం కమిటీ చేస్తే మంచి అనేది నా అభిప్రాయం. ఇంకెవరికైనా అభిప్రాయం ఉందా?